గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆయన కమ్మని వంటలతో ఆ వీడియో చూడగానే మనం ఏంటంటే మనకు నోరు ఊరిపోతుంటది. వివరంగా విడమర్చి చెప్తుంటారు ప్రతిదీ. ఎలా అండి ఇదంతా? ఎలా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. తేజ ఎట్లా వచ్చాడు ఇందులో? తేజ అంటే నా వారసుడే అనుకోండి. నేను నమ్మలేకపోయినా ట్రై చేద్దాం డాడీ, వర్కౌట్ అవుతుంది చెప్పగానే డాడీ ఎప్పుడైతే ఒప్పుకున్నారో చూడగానే ఫస్ట్ మేము చూసిన ఫస్ట్ లొకేషన్ అదే. చేయలేడేమో, ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది నాకు. అంటే వీళ్ళకి అది చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి, మాకు వచ్చిన దాంట్లో రూపాయిలో ఒక 10 పైసలు ఇట్లా ఇట్లా చేయాలని థాట్ రావడం కూడా మనకున్న దాంట్లో నలుగురు పెట్టినంత ఆనందం. మోర్ దెన్ మనీ అండ్ ఇదన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. నేను ఫస్ట్ నుంచి అనేవాళ్ళు అండి, ఏ పని లేనట్టుగా ఈ వంట పని నేర్చుకున్నావు. ఏ విషయంలో అయితే ఎగతాళి చేశారో ఆ ప్రతి ఒక్కటి నా ఛానల్ పెట్టినాక యూస్ఫుల్ అయింది. అక్కడ అలా చేస్తే నేను ఎప్పుడైనా బాధపడ్డారు? బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయండి, కానీ ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా జరిగింది నా లైఫ్. అదే ఉన్నాయి మొత్తం అంతా. ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను డాడీ పడే కష్టం. మా మిస్సెస్ కష్టం ఉందో నా కష్టం తక్కువేనండి యాక్చువల్గా. అంటే ఇద్దరు అండి. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మన ముందు ఏంటంటే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆయన కమ్మని వంటలతో ఆ వీడియో చూడగానే మనం ఏంటంటే మనకు నోరు ఊరిపోతుంటుంది. అంత బాగా వండుతారు. ఆ వంటతో పాటు ఆయన మాట్లాడే విధానం కూడా ఏదో మన నాన్న వండితే ఎట్లా ఉంటుంది, మన ఇంట్లో మన వాళ్ళు వండితే ఎట్లా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. బాబాయ్ ఉన్నారు మనతోటి, వెంకటేష్ గారు ఉన్నారు. అండ్ మొత్తం ఆ ఛానల్ మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీ మొత్తం అంతా ఆయనే అనమాట. వాళ్ళ అబ్బాయి సాయి తేజ కూడా మనతో ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని అడిగి ఈ ఛానల్ ఎలా స్టార్ట్ అయ్యింది, వీళ్ళు ఫేస్ చేసిన ఒడిదుడుకులు ఏంటి, అవన్నీ ఒకసారి వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తే ఇద్దరికి. నమస్కారం వెంకటేష్ గారు. బాబాయ్ గారు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నానండి. వీడియోలో చూసి మిమ్మల్ని భలే క్యూట్గా ఉన్నారు, భలే ముద్దుగా ఉన్నారు అనిపిస్తుంటుంది. ఏమంటే మిమ్మల్ని చూస్తే ఏదో గెస్ట్ని వేరే వాళ్ళని చూసిన ఫీల్ రాదు ఎప్పుడైనా సరే. మా బాబాయ్ని చూస్తే ఎట్లా ఉంటుంది, మా వాళ్ళని చూస్తే ఎట్లా ఉంటుంది, జనం అందరూ కూడా అలాగే ఓన్ చేస్తున్నారు మిమ్మల్ని అందరూ. మీరు చెప్పే విధానం అది కూడా వివరంగా విడమర్చి చెప్తుంటారు ప్రతిదీని. ఎలా అండి ఇదంతా? ఎలా? నేను మొదటి నుంచి అంతేనండి వెంకటేష్ గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక విషయం గురించి మనం మాట్లాడితే అవతల వాళ్ళకి చాలా క్లియర్గా అర్థం కావాలనే పాలసీ అది. దాన్ని బట్టి నేను చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పడం నా అలవాటు. ఓకే, మరి తేజ ఎట్లా వచ్చాడు ఇందులోకి? మళ్ళీ తేజ అంటే నా వారసుడే అనుకోండి. నా తర్వాత ఈ ఛానల్ని నడిపించాలనేది మా తేజ ఒక్కడే. ఎందుకంటే మా పెద్దబాబు ఫీల్డ్లోకి రాలేదు. మా తేజకి ఈ ఛానల్ పెట్టాలనే ఐడియా కానీ, దీన్ని ఇలా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఐడియా కానీ మా అబ్బాయికి ఫస్ట్ వచ్చింది. మేము నమ్మలేకపోయినా ఇది ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని. ఈ ఫ్యూచర్ ముందే మాకు చెప్పేశాడు మా అబ్బాయి. మాత్రం 100% కరెక్ట్. అంటే ట్రై చేద్దాం డాడీ, వర్కౌట్ అవుతుంది, నీకు వంట వచ్చు, నాకు ఫోటోగ్రఫీ వచ్చు కదా, ట్రై చేద్దాము, ఒక 1 year చేద్దాము, కన్సిస్టెంట్ లైక్ చేసుకుంటా ఉందాం, రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక 1 year చేద్దాం కరెక్ట్గా, రెగ్యులర్గా ఒక మంత్లీ ఒక 3 videos 2 videos పెడదాము, చూద్దాం అసలు రెస్పాన్స్ ఎట్లా చూద్దాము అని చెప్పాను అనమాట. సరే అని చెప్పేసి ఇమీడియట్గా ఎప్పుడైతే ఐడియా వచ్చిందో, యాక్చువల్ నా లైఫ్లో ఏంటంటే నేను ఎన్ని ఐడియాలు వచ్చినా సరే ఏవి ఇంప్లిమెంట్ చేసేవాడిని కాదు, వదిలేసేవాడిని. అవి ఐడియాస్ లాగా మిగిలిపోయావు అనమాట. ఎప్పుడైతే ఇదొక్కటి ఎందుకో నాకు తెలియదు, ఈ ఫుడ్ అండ్ ఫామ్ది డాడీతో చేద్దాము, వర్కౌట్ అవ్వచ్చేమో అని చెప్పేసి నేను డాడీకి చెప్పాను. చెప్పగానే డాడీ ఎప్పుడైతే ఒప్పుకున్నారో వెంటనే నేను కూడా వెళ్ళిపోయి లొకేషన్స్ స్కౌట్ చేశాను అనమాట. వెళ్ళాను, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఊరు అల్లంపూర్ దగ్గర ఉండవెల్లి అని, ఆ సరౌండింగ్ లో దొరికింది నాకు ఒక లొకేషన్. చూడగానే మేము చూసిన ఫస్ట్ లొకేషన్ అదే ఫైనల్ అయిందనమాట. చూశాను, నచ్చింది.
వెంటనే ఓకే డాడీ మొబైల్లో వీడియోస్ తీసుకున్నాం మొత్తం. తీసుకొని ఈ లొకేషన్ బాగుంది, ఒక బావి, ఆ చెట్టు అంతా మీరు చూసే ఉంటారు పాత వీడియోస్లో. అంటే కొత్త ఇప్పుడున్న ఫామ్ హౌస్ కాకుండా పాత వీడియోస్ అనమాట. సో చూసి వచ్చి ఇంటికి వచ్చి చెప్పాను నేను. చెప్పి డాడీ ఇట్లా ఒక లొకేషన్ దొరికింది, మనం చేద్దాము అంటే ఏం చేయాలరా నాకు తెలియదు, ఎట్లా అది అని అన్నాడు. కూర్చో డాడీ ఒకసారి నించో, నువ్వు షర్ట్ వేసుకో అని చెప్పి షర్ట్ వేయించా. వేయించితే హాయ్ అందరికి నమస్తే, ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ లో చూస్తుంటారో అది చెప్పించా. ఐదారు తీసుకున్నా షార్ట్స్. హాయ్ అండి అందరికి నమస్తే, హాయ్ అండి అని చూస్తున్నా. చేయలేడేమో, ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది నాకు ఎందుకు కొంచెం సరే ట్రై చేద్దాం, ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకున్నది. ఫస్ట్ ట్రై చేద్దాం అనుకో, ఏదే ఉంది కెమెరా అంతా అప్పటికే కెమెరా కొనిచ్చారనమాట. ఆ కెమెరా కొనిచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో మన ఫుడ్ అండ్ హోమ్ ఛానల్ వీడియో అనమాట. నాకు వీడియోస్ తీయడం రాదు, నాకు ఫోటోస్ తీయడం ఒకటే వచ్చాను. తెలియలేదు కెమెరా కొనిచ్చినప్పుడు తెలియలేదు ఇదే ఫ్యూచర్ అవుతుంది. నేను ఆల్రెడీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసేవాడిని. ఆ ప్రాసెస్ లో కొనిచ్చారు. సరే అమ్మా నువ్వు కెమెరా అప్డేట్ అవ్వాలన్నావు కదా, సరే తీసుకో అని చెప్పి ఇద్దరు అమ్మ నాన్న కలిసి చీటీ డబ్బులు వేసి ఒక 3 lakhs అలా తీసుకొని నాకు కొనిచ్చారు అనమాట. వీళ్ళే హోటల్ రన్ చేసుకుంటూ ఆ చీటీ డబ్బులు కట్టుకునేవాళ్ళు. నేను వెడ్డింగ్స్ చేయాల్సిన కెమెరాతో నేను సరే ట్రై చేద్దామని చెప్పి వీడియో తీసాను. నాకు వీడియో అసలు తీయడం రాదు. అదే మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో చూస్తే మీకు అసలు అర్థం కాదు వీడియో, అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట మొత్తం అంతా. కానీ నచ్చి నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, యోగి, విశ్వ, ఇట్లా రామకృష్ణ ఇట్లా ఉన్నారు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ పంపించా, ఎడిటింగ్ చేసా. ఎడిటింగ్ కూడా రాదు నాకు, ట్యూటోరియల్స్ చూసుకుంటూ ఎట్లా చేయాలి ఏంటని ప్రతిదీ ఒక 8 days తీసుకున్నా నా ఫస్ట్ వీడియో ఎడిట్ చేయడానికి. నాకు రాదు అసలు, ఎడిటింగ్ రాదు. ఫోటోషాప్ వచ్చు, ఫోటోస్ తీయడం వచ్చు, కానీ వీడియో ఎడిటింగ్, వీడియోస్ తీయడం రాదు నాకు. వేరే వాళ్ళకి ఇచ్చారు మామూలుగా అయితే మీరు ఎవరికి అంటే ఫోటోలు, వెడ్డింగ్ ఫోటోలు అవి ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చారు. నేను వీడియో ఎడిటింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని. ఎప్పుడైతే ఆ 8 days పట్టింది, పంపించాను ఫ్రెండ్స్ అందరికి. సూపర్ మామ, అదిరిపోయింది అసలు, అదిరిపోయింది. మాకు కొంచెం మైక్ ఒకటి కొంచెం గాలి, ఆ డిస్టర్బెన్స్ ఉంది, మిగతా అంతా సూపర్ అది ఇది అని చెప్పగానే ఓకే. ఆ అప్రిషియేట్ వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోయింది అనమాట. చలో డాడీ చాలా మంది నచ్చింది, మనం పలానా రోజు పెట్టేద్దాం, ఛానల్ పేరు ఏంటి అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ డిస్కస్ చేసి పెట్టిన ఛానల్ పేరు ఇది అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఇంకా ఛానల్ పెట్టేశామో, వీడియో పెట్టేశామో, ట్విట్టర్లో పెట్టాను నేను. ట్విట్టర్లో నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. ట్విట్టర్లో అందరూ రీట్వీట్స్ చేశారు, చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ, మంచి సర్కిల్ ఉంది. వాళ్ళందరూ రీట్వీట్ చేయగానే ఒక 1K వ్యూస్ వచ్చేదానికి. 1K వ్యూస్ వస్తే అదే హ్యాపీ. ఆ రోజు 1K వ్యూస్ వచ్చే ఒక 10 days లో నాకు 800 subscribers ఎలిజిబిలిటీ కావడానికి హెల్ప్ చేశారు. సో చలో ఇంకా బాగుంది, అప్రిషియేషన్ వస్తుంది, బాగుంది అంటున్నారు వర్క్ అని చెప్పేసి గుడ్డిగా ఇటు నుంచి వెడ్డింగ్ నుంచి వచ్చే డబ్బులతో తీసుకొని వీడియోస్ చేసేవాడిని. వీడియోస్ చేసుకుంటూ ఇద్దరు వెళ్ళడం పొద్దున్నే, అదొక మాకు 30 km డిస్టెన్స్ మాకు. డాడీ పొద్దున్నే 2 o'clock లేచి అక్కడంతా కుకింగ్ చేసుకొని హోటల్లో ఆ సరుకు అంతా అమ్మకి అప్పచెప్పి 4 o'clock వచ్చి నా బండి ఎక్కేవాడు. కెమెరా తీసుకొని మేము వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో వీడియోస్ అన్ని షూట్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ డాడీ హోటల్కి వెళ్ళి ఆ సాయంత్రం రుబ్బులు వేసుకునేవాడు. రుబ్బులు వేసుకొని వచ్చి అప్పుడు సాయంత్రం పడుకునేవాడు. మళ్ళీ 2 o'clock లేయడం, మళ్ళీ హోటల్ వేయడం. వీడియో ఉన్నప్పుడు మాత్రం ఇది ప్రాసెస్. రెగ్యులర్గా డాడీ ఎప్పుడు 2 o'clock లేస్తాడు, మధ్యలో రెస్ట్ ఉంటుంది, ఇలా చూసుకుంటారు. సో అలా చేసాము. ఇంకా అలానే వెడ్డింగ్స్ చేస్తూ ఇది చేసామండి భయ్య నేను కంప్లీట్ గా. అలా చేసుకుంటూనే వీడియో ఎడిటింగ్ అనేది, అది తీయడం అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతా వచ్చింది అనమాట. విజువలైజేషన్ అనేది నాకు ఉండింది మొత్తం, ఎట్లా చూపించాలి మన ఛానల్ని, మన వీడియోస్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్ నా విజువలైజేషన్ మొత్తం అంతా నేను విజువలైజ్ చేసుకునేవాడిని. నేచర్ చూపించాలి, వాటర్ చూపించాలి, ఎందుకంటే నేను ఎక్కువ ఇష్టపడతాను అవన్నీ. సో ఆ జనాలు నచ్చుద్ది అనేది నాకు కాన్ఫిడెన్స్ అనమాట. సో డాడీ వాళ్ళకి కూడా నచ్చాయి చూపిస్తుంటే. వీళ్ళకి తెలిసేది కాదు, ఏదో అడిగేయలేడు మనం చేద్దాం అనేదే ఉండేది డాడీకి. అదే చెప్తాను బాబాయ్ గారు, వచ్చి అడిగినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు, ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను నిజంగా ఇది సక్సెస్ అవుద్దా కాదా అనేది ఒక చిన్న అనుమానం ఎక్కడ ఉండేది. దాని దగ్గర డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు, వచ్చిన డబ్బులు కూడా పెట్టుబడి పెట్టేస్తున్నాడు. కాకపోతే మా పిల్లలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా ఆలోచించి చేస్తారు. వాళ్ళకంత నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు, నాకు ఇష్టం ఉండదు. మా పిల్లలు ఏది అడిగినా సరే పలానా చేద్దాం డాడీ అంటే ఓకే మీ ఇష్టం, కానీ మీరు ఏది చేసినా ఆలోచించి చేయండి, దాంట్లో మళ్ళీ మీరు ఫెయిల్ అవ్వకూడదు అనేది మాత్రం నేను సజెస్ట్ చేసేవాడిని. వాళ్ళు అలాగే అన్నారు, దానికి ఓకే చేశాను. ఓకే, అంటే డైలీ పొద్దున్నే ఇలా మిమ్మల్ని బండి మీద తీసుకెళ్తూ వీడియోలు చేయమండవు, మీకేమో కొత్త కదా కెమెరా ముందు కొత్త. ఎన్నిసార్లు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అది నిజంగా నేను ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యానండి వెంకటేష్ గారు. ఎందుకంటే 2 గంటలు లేచి నా భార్య, నేను హోటల్లో వర్క్ అంతా చేసి ఒక 4 items చేయాలి, దానికి సంబంధించి నేను నా భార్యకి
అక్కడ అన్ని అప్లై చేసి మిగతా వర్క్ అంతా నా భార్య చూసుకునేది. తర్వాత దోశలు వేయటం కానీ, పార్సిల్ కడతాం కానీ, చట్నీలు అయిపోతే చట్నీ వేసుకోవడం కానీ అంతా నా భార్య చూసుకునేది. అంత హార్డ్ వర్క్ చేసాం. నేను అక్కడంతా రెడీ చేసి నా భార్యకి ఇబ్బంది లేకుండా ఈయన రెడీ అయ్యేవాడు. నేను వచ్చే లోపల బండి ఎక్కడం, అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్ వచ్చేది. అయినా సరే ఒక హ్యాపీ ఫీలింగ్ అయ్యేవాడిని. ఎందుకంటే ఇది నా కొడుకు డ్రీమ్, ఇలా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఆయనకు వచ్చింది కాబట్టి దానికి మనం సపోర్ట్ చేయకపోతే అతను ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే పిల్లలు ఒకటి అనుకున్నప్పుడు, ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలు ఒక ఆలోచన వచ్చి ఇలా చేద్దాం డాడీ అంటే దాన్ని మనం కంపల్సరీగా చిన్నప్పటి నుంచి అంతే సహకరించాలి. నేను ఏ ఐడియా చెప్పినా పద చేద్దాం, అది మంచా చెడా చూడు డాడీ వెంటనే ఓకే చెప్పేసేవాడు. మమ్మీ ఏమన్నారు మరి? డాడీ ఓకే, మమ్మీ కూడా అంతే. ఇంట్లో అందరూ సపోర్టివ్ నాకు. నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నానంటే బాగుంది కదా నీకు, అక్కడ ఫోటోగ్రఫీ నీకు అక్కడ బాగా వస్తుంది, ఇక్కడ హోటల్ కూడా బాగుంది. సో నాన్నగారు అట్లా డైలీ వచ్చేస్తుంటే ఎందుకు వద్దని ఏమన్నారా మమ్మీ? ఏమన్నారు? లేదన్న, ఫోటోగ్రఫీ అనేది బేసిక్లీ ఎక్కువ సేవింగ్స్ ఉండేవి కాదు నా దగ్గర డబ్బులు. ఎంతసేపు ఈఎంఐలు కట్టుకోవడం ఇది ఉండేది, ఎక్కువ స్ట్రగుల్ ఎక్కువ ఉండేది అనమాట. వీళ్ళు ఏంటంటే ఎందుకు అనేవాళ్ళు, అరే మా అమ్మ అనేది అనమాట, వచ్చిన వాడిని పెడుతున్నావురా, ఎట్లా క్లిక్ అవుతుందా లేదా, క్లిక్ అవుతుందా. అమ్మ మనకి 20,000 వస్తే చాలమ్మ మనకి యూట్యూబ్ నుంచి, మనకి ఎక్కువ అక్కర్లేదు. 20,000 వస్తే 20-30,000 మీకు హోటల్ నుంచి 10,000 అట్లా 20,000 మిగులుతాయి, వెళ్ళిపోతుంది, సరిపోతుంది అమ్మ మనకి, సేవింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అప్పటి వరకు మాకు 0 సేవింగ్స్ మా లైఫ్లో, అసలు ప్లానింగ్ లేకుండా ఉండింది బేసిక్లీ మా ఫ్యామిలీ. సో అప్పటివరకు ఏం సేవింగ్స్ ఉండేవి కాదు, అకౌంట్లో 50,000 కూడా ఉండేవి కాదు. లిటరల్ ఏమైనా అయినా సరే వెళ్ళి చూపించుకోవాలన్నా కూడా ఇంకోరిని అడగాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పెట్టాయి ఛానల్ నేను. ఎప్పుడైతే ఇంకా మా మమ్మీకి డాడీకి ఒకటే చెప్పా, మమ్మీ పక్క 20 నుంచి 30,000 వస్తాయి, ఇదే మన టార్గెట్, అది వచ్చారు పని చేద్దాం మమ్మీ అంటే, ఏమరా నాయనా నువ్వు చెప్పిందే, నువ్వు ఏదంటే అదే అన్నట్టు ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఓకే చెప్తా ఉన్నారు అనమాట. ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది ఐడియా ఉందా మీకు? ఫస్ట్ మంత్ డ్రా చేసింది అన్న. యాక్చువల్ మానిటైజేషన్ అయ్యాక మాకు డబ్బులు రాలా. మానిటైజేషన్ 4 months అన్ని కలిపి వచ్చాయి మనకి, అరౌండ్ ఒక 60K అట్లా వచ్చాయి. అది చూసి నాకు అవును, మా అబ్బాయి ఆలోచన సక్సెస్ అయింది, దీన్ని మనం ఇక వదులుకోకూడదు. ఈ ప్రయాణంలోనే మనం చాలా కష్టపడి ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో మా ఇంటిల్లి పాది అందరూ కోఆపరేట్ చేశారు. డాడీ యాక్చువల్ మధ్యలో గివ్ అప్ ఇచ్చాడు డాడీ. స్టార్టింగ్ లో 20 వీడియోలు, ఇంకా అప్పటికి మాకు 10 వీడియోలు అయ్యాయి అంతే. ఈ అప్ అండ్ డౌన్ చేయడం, హోటల్ పని చేయడం అనేది డాడీ అసలు చేయలేకపోయాడు. నా వల్ల కాదులే అమ్మా, నాకు బాడీ సహకరించట్లేదు, ఇది ఎప్పుడు క్లిక్ అవుతుంది ఏమోలే. అప్పటికి మేము పెట్టి 3-4 నెలలు అవుతుంది అనమాట. క్లిక్ కాదులే అమ్మా ఇంకా అంటే, లేదు డాడీ చేద్దాం డాడీ చేద్దాం పదా అని చెప్పి అట్లనే కొంచెం రిక్వెస్ట్ చేసుకో అంటే ఆయనకి శ్రమ ఎక్కువ అయ్యేది. నేనేదో ఫోర్స్ చేస్తున్నాను కాదు కానీ ఆ బాడీ సహకరించేది కాదనమాట. సో ఎప్పుడైతే ఇంకా అలా ఒప్పుకున్నారో బలవంతంగా చేయించా ఒక 4-5 వీడియోలు నేను స్టార్టింగ్ లో చేయించిన తర్వాత కరెక్ట్ 19th వీడియో క్లిక్ అయింది భయ్యా. 19th వీడియో 6-7 months తర్వాత. 7 months వరకు మనకి 7K సబ్స్క్రైబర్స్, మనకి 7K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. మనకి వ్యూస్ వచ్చేసి అన్నిటికీ 1000, 800, 600 అట్లా ఉండే వ్యూస్ అన్నిటికీ. ఎప్పుడైతే December 6th అనమాట midnight నేను వెడ్డింగ్కి వెళ్ళి వచ్చాను, వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వస్తుంటే వెంటనే డాడీ లేచే ఉన్నాడు అప్పటికి. డాడీ ఇట్లా ఇన్ని కామెంట్లు వస్తున్నాయి డాడీ, ఒక వీడియో క్లిక్ అయినట్టుందని చెప్పి చూస్తే రాగి సంకటి నాటుకోడి పులుసు క్లిక్ అయింది. బాగా వైరల్ అయింది అన్న. అప్పట్లో అసలు హైయెస్ట్ అదే. ఇంకా మాకు ఆ నైట్ నుంచి పొద్దున్న లేసరికి అది 1,00,000 అయ్యింది. 2,000 ఉండేది, 2,000 ఉంది నైట్కి. అది పొద్దున్నకి వెళ్ళేసరికి అది 70 నుంచి 1,00,000 24 hours లో అయిపోయింది అనమాట. నేను అనుకున్న ఆ వీడియో వరకే అవుద్దేమో, ఏమో డాడీ చూద్దాము, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు, హ్యాపీ డాడీ చూద్దాం డాడీ అంటే పోన్లే మంచిదే అనుకున్నాం. ఇంకా అదొకటే కాదు, ఆ రోజు అన్ని వీడియోస్ పైకి లెగిస్తున్నాయి. ఆ నెక్స్ట్ వీడియో చికెన్ బిర్యానీ పెట్టాము, అది 1 dayనే 1 lakh వ్యూస్. నాకు అర్థమైపోయింది ఇంకా ఓకే మనం క్లిక్ అయ్యామని చెప్పేసి. అప్పుడు మాకు ఇద్దరు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ 60K ఏం ఖర్చు పెట్టారంటే ఫస్ట్ వచ్చిన డబ్బులు కదా. సో నాన్నగారు చూడగానే అబ్బాయి ఇంకా చాలు, మా అబ్బాయి సక్సెస్ అయ్యాడు, మా అబ్బాయి కోరిక తీరింది అని హుషారుగా ఉన్నారు. ఆ డబ్బులు ఏం చేస్తారు? వీడియోకే పెట్టామన్నా, మళ్ళీ వీడియోస్ కి పెట్టుకుంటూ ఉన్నాం. వీడియోస్ కి పెట్టుకుంటూ ఏదన్నా కావాల్సిన మైక్ కానీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం. ఏదొచ్చినా సరే వీడియోస్ కి పెట్టుకుంటా ఉండేవాడిని స్టార్టింగ్ లో. తర్వాత సేవింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటి, అలా డబ్బులు రాగానే 60,000 రాగానే మా డాడీకి ముఖంలో ఆయన ఏం అనలేదు కానీ ఆ ఫేస్ లో రిలీఫ్ అనేది నాకు తెలిసిపోయింది అనమాట.
డాడీ ఒక్కటే కాదు, మా అన్న గాని మా అమ్మ గాని ఇంట్లో అందరికి ఆ రోజు తెలియదు. సంక్రాంతి ఆ రోజు మీకు ఇంకా సంక్రాంతి నిజంగా అన్ని పండుగలు, సంక్రాంతి ఒకటే కాదు అన్ని పండుగలు కలిపి అనమాట ఆ రోజు. ఫుల్ ఇంకా చాలా పాజిటివ్గా ఉండే ఆ రోజు అంతా. అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళకి టెన్షన్స్ లేవు. ఓకే. క్లిక్ అయిన తర్వాత ఒక 6 months, ఒక లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే మేము టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసింది. ఓకే. అప్పటి వరకు కంటిన్యూగా అది ఇది మేనేజ్ చేసుకున్నాం. ఈ వీడియోల గురించి క్లోజ్ చేస్తారా లేకపోతే ఇంకా ఎందుకు శ్రమ ఎక్కువైపోతుంది? చూసేవాడిని కాదు. యాక్చువల్గా ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మమ్మీ మా డాడీ కష్టపడడం చూసేవాడిని, చూడలేకపోయేవాడిని. అందుకని చెప్పేసి ఎట్లరా బాబు వీళ్ళు ఏజ్ అయిపోతుంది, మరీ ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎట్లా ఎట్లా అని చెప్పి ఆలోచించేవాడిని. అప్పుడు ఈ ఛానల్ ఐడియా వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా కామెంట్లు పెడుతుంటారు, చాలా మంది మామూలుగా చాలా వీడియోలకి వేరుగా వెళ్తున్నా ఒక మీ దానికి ఏంటంటే బాబాయ్ బాగా చెప్పావు బాబాయ్, మీ వీడియో మీరు చేసే విధానం చాలా మంది అందరూ ఏంటో ఓన్ చేసుకుంటున్నారు, అందరూ బాబాయ్ బాబాయ్ అంటారు అందరూ. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అండి, నా వంట కానీ, నా మాట తీరు కానీ, నా పాట పాడే విధానం కానీ, మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు నేచర్ ను చూపించడం కానీ, ఇదంతా చూసి మా సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, నన్ను వాళ్ళ సొంత బాబాయ్గా, అంకుల్ గా, తాతయ్యగా, అన్నగా, మన లైవ్ లో కూడా చాలా మంది తాత హాయ్ చెప్పు, తాత హాయ్ చెప్పు అంటున్నారు అందరూ. ఇలా అందరూ వాళ్ళ యొక్క బంధుత్వాన్ని గుర్తు చేసుకుని, ఇప్పుడు వయసు తేడా ఉంటది కదా, దాన్ని బట్టి నన్ను ఎలా వాళ్ళు పిలవాలనుకుంటారో ఆ రకంగా వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు ఏర్పడిన తర్వాత వీళ్ళ ఒక ఆప్యాయత, అభిమానం, మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఇవన్నీ చూస్తుంటే అసలు మా సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి. నేను తట్టుకోలేనంత అభిమానం, ఆప్యాయత వాళ్ళు చూపించారు. దానికి వాళ్ళకి నేను మాత్రం ఎప్పుడు కృతజ్ఞుడిని, రుణపడే ఉంటాను. ఇంత పెద్ద ఫ్యామిలీ అండి నాకు. అవునవును. వంటలు అందరూ చేస్తుంటారు, ఈ వంటల్ని ఫామ్ లో పెట్టడం ఇట్లా ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? అంటే ఇన్స్పిరేషన్ అన్న, మనకి చాలా తమిళ్, కేరళ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే డాడీ ఎప్పుడు అనేవాడు ముందు నుంచి, ఒక ఇల్లు కట్టుకోవాలరా మనము, పూల మొక్కలు ఇవన్నీ పెంచుకోవాలరా ఇట్లా అనేది. ఇది నాకు సబ్ కాన్షియస్ గా నడుస్తా ఉంది. ఎప్పుడైనా ఇల్లు కడితే డాడీ కోసం ఒక వరండా చేయించి పూల మొక్కలు అవన్నీ చేయించాలి డాడీ కోసం అని చెప్పి. సో వై నాట్, ఇప్పుడు అదే మనము వీడియోలో చేయకపోతే చేస్తే అయిపోద్ది కదా, వర్కౌట్ అవ్వచ్చు, నచ్చుద్ది ఆటోమేటిక్లీ. వీడియో స్టార్టింగ్ లో కూడా చిన్న చిన్నగా కోడి చూపిస్తున్నట్టు, పిచ్చుకలు చూపిస్తున్నట్టు, క్లైమేట్ చూసినట్టు, ఫస్ట్ చూడగానే ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఒక పాజిటివ్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది వీడియో చూడడం స్టార్ట్ అయి ఉన్నప్పుడే. అవునన్నా, అంటే వచ్చేయాలి అక్కడ, ఆ ఫామ్ లోకి వచ్చేయాలన్నమాట. వాళ్ళు వీడియో చూస్తున్నంత సేపు వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండి ఆ నేచర్ ఫీల్ అవ్వాలనేది నా విజువలైజేషన్ అనమాట, నా కోరిక అది. అందుకే ఏ ప్రమోషన్స్ కానీ ఏవి ఒప్పుకోలేదు, అనేది ఉండకుండా. అదే ఒక ప్రమోషన్ వీడియో కూడా లేదు మీ దాంట్లో? లేదండి, ఏది ఒప్పుకోలేదన్న. మనకు ఒక 600 పైన వచ్చాయి, వాస్తవానికి 600-700 వచ్చి ఉంటాయి. మీరు ఇప్పుడు మా వీడియో చూస్తున్నారండి, మీరు వచ్చి నా పక్కనే ఉన్నట్టు, ఫామ్ హౌస్ దగ్గర ఉన్నట్టు, నేను చేసే వంట మీరు చూస్తున్నట్టు, దాన్ని మీరు ఆస్వాదించినట్టు, నేను తినేటప్పుడు కూడా మీరు నా పక్కన కూర్చొని తిన్నట్టుగా అంత ఫీల్ అవ్వాలన్నమాట. మీరు ఆ ఫీల్ అవ్వాలంటే మేము ఆ ఫీల్నెస్ మీకు తీసుకురావాలంటే మేము మా అబ్బాయి వైడ్ గా ఆయన చేయాలి, కుకింగ్ వైడ్ గా నా ప్రయత్నం నేను చేయాలి. మా ఇద్దరు సమిష్టి కృషి ఇంతమందిని మాకు దగ్గర చేసింది, ఆ ఫీలింగ్ అందరిలో కలిగించింది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఈ ఫీలింగ్ అందరికి వచ్చినందుకు, నన్ను ఎంతగా అభిమానిస్తున్నందుకు. చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్న, చాలా కామెంట్స్ ఏంటంటే లైక్ విజువల్స్ బాగుంటాయి, మీరు మాట్లాడే తీరు బాగుంటది అని డాడీని కానీ ఓవరాల్ గా అంతా మెచ్చుకోండి. అక్కడ కెమెరా ముందు ఈయన సక్సెస్, ఆఫ్ కెమెరా మీరు కూడా సక్సెస్. అవునన్నా, ఇద్దరికి సింక్ బాగా కుదిరింది ఇద్దరికి. అంటే ఫాదర్ అండ్ సన్ పక్కన పెడితే మీరు చూపించేది కూడా ఆ క్రియేటివిటీ తెలుస్తుంది మొత్తం. అవునన్నా, అప్రిషియేషన్ వస్తూ ఉంటాయి కామెంట్స్, నాకు అదే బూస్ట్ అనమాట. ఎంతమంది నాకు ఫోటోగ్రఫీ బాగుంటది అని చెప్తుంటారా, అదే నాకు ఇంకా బూస్ట్. యాజ్ ఎ ఫోటోగ్రఫర్ ఎవరికైనా ఇది ఉంటది, నీ వర్క్ బాగుందిరా అని చెప్పగానే తెలియని ఆనందం ఉంటది అనమాట, ఇంకా బాగా చేయాలనేది ఉంటది. నాకు అదే అనమాట ఈ రోజు వరకు నన్ను పుష్ చేసిందంటే అది ఆ కామెంట్సే అనమాట. సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అసలు విజువల్స్ బాగున్నాయి అది ఇది అని చెప్తారు కదా, వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఇంకో వీడియో ఇంకా ఎంత బెటర్ చేయాలనేది చూసుకుంటాను అనమాట. కొత్తగా చూపిద్దామని. ఓకే, ఇప్పుడు నాన్నగారు చేస్తున్నారు వీడియో బాగానే ఉంది, మీరు రావాలనే ఐడియా ఎవరిది? నాన్నగారు రమ్మని చెప్పినప్పుడు సంథింగ్ అలా రమ్మన్నారా, లేకపోతే మీరు వస్తారా? లేకపోతే ఇద్దరిది, నాది డాడీదని కాదు కానీ ఇద్దరిది.
అనుకున్నా కనబడాలి మనం ఒకసారి అని చెప్పి. అంటే ప్లెంటీ ఆఫ్ కామెంట్స్ అన్న, చాలా వస్తుంటాయి. ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఇది మెయిన్. ఫోటోగ్రాఫర్ని చూపించండి, ఎవరు తీసేది కెమెరామెన్, ఎవరు అని బాబాయ్ అయితే కెమెరామెన్ తమ్నెల్ కూడా పెట్టి మీ టీం ఎవరు అంటే పెద్ద టీం ఉంది అనుకుంటా చాలా అవును, మంది. నిజంగానే ఒకళ్ళంటే నమ్మొద్దు వేయట్లేదు. ఎవరికి చాలా మంది ఉంటారు, ఒక 5-6 మంది ఉంటారు అని నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయడం వల్ల బేసిక్లీ ఈ ఫోటోషాప్ అనేది బాగా అలవాటు అన్నమాట. వీడియో ఎడిటింగ్ అనేది ఛానల్ కోసం నేర్చుకున్నదే. ఈ ఫోటోషాప్ అలవాటు నాకు ఉంది. యాజ్ ఎ ఫోటోగ్రాఫర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 2015 నుంచి చేస్తున్నాను నేను. సో అదంతా ఇక్కడ నాకు యూజ్ అయ్యింది అనమాట. థంబ్నెయిల్ చేయడం కానీ, ఎడిటింగ్ చేయడం కానీ, ఓవరాల్ గా ఇంకా మొత్తం నా ప్రెజెంటేషన్ అంటే ఇంకా నా మైండ్ సెట్ అనమాట. నేను ఎలా ఊహించుకుంటాను ఒక వీడియోని, అది అలా ప్రెజెంట్ చేస్తాను. ఎక్కడ ఏది పెట్టాలి అనేది నేను చూసుకుంటాను. ఇద్దరు కలిసి వద్దాం అనుకున్నాడు. ఫస్ట్ ఏమనుకున్నారు? నేను యాక్చువల్ చాలా లావు ఉండేవాడిని. అది ఇన్సెక్యూరిటీ అనమాట. కామెంట్స్ లో తిడతారేమో అది అని చెప్పి, ఇట్లా ఉన్నావు అది ఇది అని చెప్పేసి, అందుకు చాలా టైం పట్టింది. ఎప్పుడో రావాల్సింది, తగ్గి కొంచెం బెటర్ గా కనిపిద్దాం అంటే నా కాన్ఫిడెన్స్ రావాలి కదా. కాన్ఫిడెన్స్ కోసం అన్నా కొంచెం తగ్గి, ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఇమీడియట్ గా డాడీ చలో ఇద్దరం చేద్దాము ఇంకా అని చెప్పి జస్ట్ అట్లా ర్యాండమ్ గా వచ్చేసాను అంతే. తగ్గగానే కనిపిద్దాం అనేది నా ప్లాన్. ఇంక ఇక నుంచి ఉంటాను అంటే కామెంట్స్ బాగా వచ్చి నేను నచ్చితే, మా ఇద్దరు బాండింగ్ నచ్చితే కంటిన్యూ అవుతాను. లేదు వద్దు వెనకుండా నువ్వు చాలా కెమెరా వెనక అంటే ఇంక వెనకే ఉంటాను. అది లేదు మీ ఇద్దరు సింక్ వీడియోలో కూడా చాలా బాగుంది. మేము తింటాం కదండి, మేము తిన్న తర్వాత కామెంట్స్ ఎలా వచ్చాయంటే, అంతా మీరే తినేస్తున్నారు బాబాయ్ గారు, మీ కెమెరామెన్ పెట్టరా, కెమెరామెన్ చూపించరా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని చూపించరా, మాకు పరిచయం చేయరా అని చెప్పి ఇలా కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. నేను అందుకే అది కూడా నువ్వు వస్తే బాగుంటుంది సాయి తేజ, నువ్వు వస్తే బాగుంటది, అందరూ అడుగుతున్నారు అని చెప్పంటే డాడీ వస్తానని లాస్ట్ ని మొన్న ఆ వీడియోతో ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. సపోర్టింగ్ బాగా ఇచ్చారు. నెగటివ్ కామెంట్స్ ఏవి లేవు. నేను హ్యాపీ. ఫోన్లే మనకి పర్మిషన్ ఇచ్చారు అన్నట్టు ఉంది. లేదు ఫుడ్ అండ్ ఫార్మ్ అంటేనే ఒక ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం అంతా. నెగిటివ్ అన్నదానికి అక్కడ చోట్లేదు అందులో. అవునన్నా, మోస్ట్లీ అందరూ పాజిటివ్ గానే పెడతారు. చాలా రేర్ నెగిటివ్ కామెంట్స్ రావడం. వస్తుంటే అడప నేను తీసిస్తా ఉంటాను. అంటే ఒకరిని చూసారు పెడతారేమో అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ వచ్చినది ఏది ఇప్పటివరకు మీరు ఇప్పుడు 190 ఛానల్ వీడియోస్ ఉన్నాయి, ఏ వీడియోకి నెగిటివ్ కామెంట్ ఉండదు. నేను తీసేస్తా అన్ని ఏది ఉంచిన. ఇప్పుడు అంటే మీరు వంట వండడం ఒకటైతే, అంతా అయిపోయిన తర్వాత ఆకేసుకుని కూర్చుని ఆస్వాదిస్తూ తింటారు చూసారా, దానికి ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. అవునండి, అంటే ఫీల్ అవుతూ తింటారు మీరు. అవును, దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉండి కామెంట్లు కూడా పెడుతుంటారు, అరే భలే తింటున్నారు అంటే. ఐ మీన్ ఏంటంటే ఒక క్యూట్నెస్ అనిపిస్తుంటది మీరు చేసేదానికి. ఒక ముద్దుగా అరే భలే తింటున్నారు అన్న ఫీల్ వస్తుంటది కదా. సో అలా అయినప్పుడు ఎట్లా అండి ఇదంతా? ఇదండి ఫస్ట్ మా అబ్బాయి ఫస్ట్ లో వీడియోలు చేసినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉండేదండి. చెట్టు కింద చుట్టూ కట్టు ఉండేది. ఆ కట్ట మీద కూర్చుని, మాకు కర్నూలులో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు, అది ఒక సీజన్ లోనే అరిటాకులు దొరికేది మార్కెట్ లో. ఒక్కొక్కసారి దొరికేవి కాదు. చాలా ఫీల్ అయ్యి మా అబ్బాయి చాలా దూరం నుంచి, అది ఎంత కాస్ట్లీ అయినా అరిటాకులోనే తినాలి, అనేది వాడకూడదు అనేది మా అబ్బాయి ఫస్ట్ కాన్సెప్ట్ ఉండేది. అరిటాకు భోజనం, అరిటాకులు తింటేనే మన వీడియోలు చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక నమ్మకం న్యాచురల్ గా ఉంటుంది. అలా తెప్పించి ఆ ఇస్త్రాకు ముందు కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు కెమెరా ముందు ఇప్పుడు అలవాట్లేదండి. ఇదే మా అబ్బాయికి చెప్తే, డాడీ ఇదంతా నేను ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు వచ్చింది, నువ్వు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు నీకు మనసులో నుంచి ఏది అనిపిస్తే అది చెయ్యి, అది కనుక మన సబ్స్క్రైబర్స్ రిసీవ్ చేసుకుంటే అదే కంటిన్యూ చేద్దామని ఈ ఒక మాట చెప్పాడు. అప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఎలా చూపించాలి నా సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఫస్ట్ గా అలా నాకు వచ్చినది నేను చేశాను ఆ రోజు. అది తింటున్నప్పుడు మాత్రం ఆ ఫ్లో కంటిన్యూటీ ఉంటది. అక్కడ ఎక్కడ మనకి యాక్టింగ్ ఉండదు. అంటే నేనే కదా తింటున్న ఫీల్ వస్తుంది, భలే అనిపిస్తుంది. అవును, నిజంగానే అలా యాక్చువల్గా అది మొత్తం రికార్డ్ చేసేసి నేను కట్ చేసుకుంటా. అంతేగాని ఇప్పుడు ఇలా చెప్పు అని ఏ రోజు చెప్పింది లేదు. అంతా అది లోపల నుంచి వచ్చేస్తా ఉంటది. ఆ ఫ్లో కరెక్ట్ గా ఉంటది. నాకు అది బోనస్. కొంచెం బాగుంది కంటెంట్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ వస్తుంది. అందులో కామెంట్స్ ఎప్పుడైతే పెట్టారో మీరు తినే విధానం బాగుందని,
నేను అప్పటి నుంచి ఎక్కువ పెడుతున్నా డ్యూరేషన్ అది. ఓకే. Yeah. అదొకటి మధ్యలో ఇప్పుడు అది ఒక 5 నిమిషాలు మరగాలండి, ఒక 5 నిమిషాలు అవ్వాలని చెప్పినప్పుడు అది ల్యాగ్ లేకుండా ఉండడం గురించి పాటలు కూడా భలే పాడతారు జూనియర్ ఘంటసాల గారు. మీరు పాడుతుంటే ఘంటసాల గారు ఆ గొంతు గుర్తొస్తుంటది, ఆ పాట పాడుతుంటారు. ఎలా అండి ఈ ఐడియా మీకు? మేము ఒక వీడియో చేసేటప్పుడు అండి కాసేపు టైం ఉంది ఏదో ఉడకటానికి అని చెప్పి అలా ఆ పాత వీడియోలో చూడండి, ఇలా తల మీద కళ్ళ మీద పడుకున్నాను. పడుకుని నీలే గగ్గన్ తలే అనేది ఒక హిందీ సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఊరిని నోట్లో గుణుక్కుంటా పాడుతున్నా, నాకు తెలియకుండా ఆయన దాన్ని రికార్డ్ చేసి పెట్టేశాడు. అంకుల్ గారు పాటలు కూడా బాగా పాడుతున్నారు, కూని రాగం తీస్తున్నారు, వాయిస్ బాగుందని చెప్పి కామెంట్లు పెట్టారు. ఆ నెక్స్ట్ వీడియోలో ఏం చేశాడంటే ఇలా ఆ ఉడకాలి, ఒక 5 నిమిషాలు టైం ఉంది, అంతవరకు అంతకుముందు నేచర్ చూపించేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఒక 2 ముక్కలు పాడు డాడీ, ఎక్కువ వద్దులే మనకి టైం కూడా ఎక్కువ ఉండదు, 2 ముక్కలు పాడు, దాని కనుక మన సబ్స్క్రైబర్స్ బాగా రిసీవ్ చేసుకుంటే ఇలాగ ఎప్పుడన్నా మధ్య మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు పాడుగానని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు తర్వాత నుంచి అట్లా ట్రై చేసాం. అది కొంచెం యాక్చువల్ గా అంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. భజన పాటలకు వెళ్ళటం, భజన గ్రూప్ మాది తయారు చేసుకోవడం, మా బ్యాచ్ అంతా వెళ్ళి వేరే ఊర్లు వెళ్ళటం, పాడటం, అక్కడ నాకు నన్ను చాలా ఇంప్రెస్ చేసేవాడు. మీ గొంతు చాలా బాగుంది వెంకటేశ్వరరావు గారు, మీరు పాడండి బాగుంటుంది అని చెప్పి చేసేవాడు. అది నాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఆ తర్వాత నుంచి కామెంట్స్ బాగా వచ్చినాయి. వీలున్నప్పుడు సమయానుకూలంగా ఆ మనం వంట చేసే సందర్భాన్ని బట్టి అలాంటి ఏదన్నా ఒక 2 ముక్కలు గుర్తొస్తే ఎంచుకొని పాడేవాడిని. అది కూడా మాకు హైలైట్ అయిందని చెప్పుకోవాలి. మీ ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇంటర్వ్యూలో పాట ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, పాట ఎక్కడ పాడారు బాబాయ్ అని అంటుంటారు, వాళ్ళ గురించి ఒక పాట తప్పకుండానండి. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే, చల్లని వెన్నెలలో. ఓకే, సూపర్ సూపర్ అండి. అబ్బాయి అంటాడు కొత్త పాటలు పాడమంటలేదు మిమ్మల్ని, పాత పాటలు అంటున్నారా? పాటలు అనేది నాకు పాత పాటలు ఇంట్రెస్ట్. పాటలు ఎక్కువగా నేను సినిమాలు చూడనండి, సినిమాలు చూసి అలవాట్లేదు. చిన్నప్పుడు చూసిన సినిమాలు, అందులో నాకు ఇష్టమైన పాటలు కొన్ని గుర్తుంచుకున్న పాటల వరకే నేను ఇప్పుడు పాడగలను. కొత్త పాటలు అనేవి నాకు సింక్ అవ్వండి. నా బాడీ లాంగ్వేజ్ కి ఇప్పుడున్న నేను పరిస్థితికి నాకు కొత్త పాటలు నాకు సరిపో. అంటే మీరు కర్నూలు నుంచి విజయవాడ ఎంత షిఫ్ట్ అయ్యారు మళ్ళీ? సొంతూరు, ఆ నాన్నగారిది కొల్లూరు అనమాట. ఓకే, కొల్లూరు సొంతూరు. సో పండక్కి వెళ్ళాము, పండక్కి వెళ్ళి అక్కడంతా నేచర్ అంతా నచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి రాయలసీమ సైడ్ అంటే తీసాను, ఇక్కడ 100 వీడియోస్ పైన తీసాను నేను. కర్నూలు సైడ్ నాకు మొనోటనీ వచ్చేసింది అనమాట. మొనోటనీ వచ్చేసి నాకు ఇంకా అవే ఫ్రేమ్స్ అవుతున్నాయి, తీసిందే తీస్తున్నాను, అదే చెట్టు, అదే పక్షులు, అదే ఆ ఫ్రేమ్స్ అనేవి బోర్ కొట్టాయి నాకు. బోర్ కొట్టి డాడీ కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి మేము ఆగస్టులోనే రొయ్యల కర్రీ అని చెప్పేసి కొంచెం వీడియోలు తీసాం అటు వెళ్ళి. డ్రోన్ షాట్స్ అవన్నీ కొంచెం విజువల్స్ మంచిగా చూపించాలని చెప్పి జనాలకి బాగా తీసాము. తీసి కామెంట్స్ బాగా వచ్చాయి, బాగుంది నేచర్ ఇక్కడ అంతా అది అని చెప్పి. నాకు కూడా బాగా నచ్చింది. అంటే చాలా తక్కువ వెళ్ళాను డాడీ వాళ్ళ ఊరికి నేను చిన్నప్పటి నుంచి, చాలా రేర్, ఒక 4-5 టైమ్స్ వెళ్ళుంటా అంతే. అది కూడా నేను సెకండ్ ఫస్ట్ యూకేజీ టైంలో వెళ్ళుంటా. సో ఆ నేచర్ అంతా చూసేసరికి అసలు అదిరిపోయింది లొకేషన్. మన సైడ్ అంతా రాళ్ళే ఉన్నాయి. నాకు కూడా అది బోర్ కొట్టింది ఆ లొకేషన్. కానీ అది చాలా మందికి ఇప్పటికీ ఇష్టం. మీరు పాత లొకేషన్లో చేయండి, పాత లొకేషన్ చేయండి అంటుంటారు. కానీ నాకు యాజ్ ఎ ఫోటోగ్రాఫర్గా నాకు అది బోర్ కొట్టి ఇది ఎంచుకున్నాను. డాడీ మీ ఊరు వెళ్ళిపోతాను డాడీ, మీ ఊర్లో తీద్దాము, తప్పుగా బాగుంది అంతా అని చెప్పేసి అక్కడ నేను షిఫ్ట్ అయిపోయాను అంతే. డాడీ వాళ్ళ ఊరు షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్ ఉండాల్సిందే అక్కడ నాన్నగారు ఊర్లో, లాస్ట్ కి ఎండ అక్కడ కుదిరింది అనమాట. అది నా కోరిక కూడా అండి. అవును, ఎప్పటి నుంచో ఈ బిజినెస్ పరంగా వంట నేర్చుకోవడం అంటే ఒకటి, హోటల్స్ పెట్టడం, వ్యాపారం చేయడం, పిల్లల్ని చదివించుకోవడం, ఎక్కడెక్కడో తిరిగాము సిటీ వైడ్ గా. ఇక లాస్ట్ కి ఏమైనా సరే నా సొంత ఊరు చేరాలి. మొన్న సంక్రాంతి కాక అంత ముందు సంక్రాంతి మా ఊరు వెళ్ళాం మా అబ్బాయి కోరిక మేరకి. ఆ విజువల్స్ అన్ని మా అబ్బాయి చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది డాడీ అని అప్పుడే నా మనసులో మాట వాడికి చెప్పాను. నాకు కూడా ఇలా మంచి పల్లెటూరు వాతావరణంలో చిన్న ఒక కాటేజ్ అంటే మట్టి గోడ ఇల్లు ఒకటి కట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పూల మొక్కలు కూరగాయలు ఇలా పెంచుకుంటూ నా సహజీవనం ఇలాగే గడపాలని ఉంది సాయి అని చెప్పి ఆ రోజు నేను అన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో వాడి మనసులో అది ఉండిపోయింది. తర్వాత మళ్ళీ అనుకున్న ఒక 3 నెలలకే, జనవరిలో అనుకున్నాము, మార్చి ఏప్రిల్కి దాన్ని కార్యరూపం దాల్చేట్టుగా ఒక ప్లాన్ చేశాడు.
మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ బాగా అప్పుడు మా హెల్ప్ తమ్ముడు గోపి మా అన్న చూసే ఉంటారు మీరు గోపి అన్న. మా తమ్ముడు మేము మా అంతా తమ్ముడు బాగా భార్య హెల్ప్ చేశారు అప్పుడు. ఓకే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఆ ఫామ్ హౌస్ అదే వేద్దాం అనుకున్నప్పుడు ఓవరాల్ గా ఊర్లో మొత్తం ఏదైనా సపోర్ట్ చేశారంటే స్టార్టింగ్ లో ఆ ఫ్యామిలీ అంతా బాగా సపోర్ట్ చేయడం వల్ల మంచి కుదిరింది అక్కడ. ఓకే. జనాలు కూడా బాగా నచ్చింది. అంటే నేను రెగ్యులర్ గా తీసుకున్నాను, 2 నెల పట్టింది అది మొత్తం సెటప్ వేయడానికి, ఐ మీన్ ఆ ఫామ్ హౌస్ వేయడానికి. ఎవ్రీడే వెళ్ళిపోవడము, ఆ గోప్రో పెట్టుకొని టైం ల్యాప్స్లు తీసుకోవడము, పనికి వస్తుందిలే తీద్దాంలే అని చెప్పి అదంతా కలిసి ఆ ఫామ్ హౌస్ టూర్ అని ఫస్ట్ వీడియో వదిలేను. చూసే ఉంటారు మీరు. నాకు నచ్చిన విధంగా మా తమ్ముడు గాని మా మరదలు గాని, మా తమ్ముడు గారు అబ్బాయి గోపి, అతని భార్య అంటే మా కోడలు, వీళ్ళందరూ సహకారంతో మేము ఫామ్ హౌస్ నాకు ఎలా కావాలో అలాగ ప్లాన్ చేశారు వాళ్ళు. నేను ఎక్కడా మళ్ళీ కష్టపడతానని చెప్పి నన్ను రానిచ్చేవాడు డాడీని అసలు అక్కడికి. మా గోపి మా అబ్బాయి సాయి తేజ వాళ్ళిద్దరే దాన్ని ప్లాన్ చేసుకుని చాలా కష్టపడి మంచి సమ్మర్ లో మేలో వేసాం. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఈ మధ్యలో వేసాం, రూపొందించారండి. నిజంగా నా డ్రీమ్ అది యాక్టివల్ గా. నేను అనుకున్నది కార్యరూపం దాల్చింది. వీడియోలు కూడా అక్కడే చేస్తున్నాము. జనాలకి నచ్చింది. సబ్స్క్రైబర్స్ అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు, మంచిగా మనకి కోఆపరేట్ చేశారు. ఇంకా అది పెట్టిన తర్వాత మనల్ని ఇంకా చాలా ఆదరించే వాళ్ళు ఎక్కువ. అప్పటి వరకు మనకు 4 lakh సబ్స్క్రైబర్స్. ఈ 6 months లో మనం 1 million కొట్టేసి ఇంకా కొడతారులే. 5 million కూడా 2 million 3 million కూడా అవుతుంటాయి మళ్ళీ. మనకి అది నచ్చింది, మన కాన్సెప్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది. మనకు కావాల్సింది అదే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ మా మోటో. అంతా బాగానే ఉంది. మీ లైఫ్ లో ఎప్పుడైనా బాధపడింది మూమెంట్ ఏమైనా ఉందండి? ఎప్పుడైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా సంథింగ్ ఏమన్నా అంటే ఎవరైనా మోసం చేయడం అట్లా ఏమైనా ఉన్నాయండి, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా బాగానే ఉంది మొత్తం? ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదండి, పీస్ఫుల్ గా నా జీవితం. నేను చరమాంకంలో ఉన్నాను, చాలా హ్యాపీగా సాగిపోతుంది. అది నా ఫ్యామిలీ సహకారంతో. నా పిల్లలు గాని, నా భార్య గాని. నా భార్య కూడా చాలా కష్టజీవండి. బా నిజంగా నేను హోటల్ పెట్టిన అన్ని సంవత్సరాలు కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నా భార్య. మీరు వీడియోలు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడే చూసుకుంటారు? మొత్తం A to Z నా భార్య బాగా చేస్తుంది. మా పెద్ద అబ్బాయి కూడా బ్యాక్గ్రౌండ్, మా పెద్ద బాబు కానీ, మా మిస్సెస్ కానీ, అలాగే మా తమ్ముడు ఫ్యామిలీ కానీ మా వీడియోస్ అన్నిటికీ చాలా సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. మా మిస్సెస్ లేని నేను లేను. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఛానల్ అంతా మొత్తం తనకి 1 man army కదా. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నారంటే రీజన్ ఏదైనా తెర ముందు వాళ్ళం అండి. వెంకటేష్ గారు తెర ముందు వాళ్ళం మేమిద్దరమే. తెర వెనుక వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి వాళ్ళు లేనిది గ్రౌండ్ వర్క్ వాళ్ళది. అక్కడ ఎప్పుడు నేను నాన్న ఇద్దరు వెళ్లే వాళ్ళం. అక్కడ అంతా వంటలు వండిన తర్వాత పాత వీడియోస్ లో అంతా డాడీ పేర్చుకునేవాడు, మొత్తం అంతా పేర్చుకొని. నేను అంతా ఈ షూట్ చేసుకుంటా ఉండేవాడిని, ఏమన్నా దొరుకుతాయి మా ఫ్రేమ్స్ అని. డాడీ అన్ని పేర్చుకొని, డాడీ వంట వండి, డాడీ కడిగేసుకొని మొత్తం అంతా డాడీ చేసుకునేవాడు. అప్పుడు అమ్మ ఉండేది కాదు, అమ్మ హోటల్ చూసుకునేది. ఇక్కడ ఫామ్ హౌస్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా డాడీకి కొంచెం పని తగ్గించామన్నమాట. చాలా 80% వర్క్ తగ్గిపోయింది. మా అమ్మ చేస్తుంది మొత్తం. నేను ఓన్లీ వీడియో వరకే నా వర్క్. అంటే మనం కరెక్ట్ గా చూపించాలంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవి ఉండవు మా వీడియోస్ లో చూస్తే మీరు. మొత్తం అంతా మనం నేచర్ రిలేటెడ్ ఉంటాయి, మొత్తం కుండలు ఇవే ఉంటాయి. అంతా ఏవి రాకుండా చూసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నాకు పర్సనల్ గా నచ్చదు, ఏదైతే నాకు నచ్చదో నేను అది పెట్టను. నాకు నచ్చిందే జనాలకు నచ్చింది. నేను అనుకున్నది సక్సెస్ అయ్యిందని నేను అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట బాగా. నేను కూడా నాకు రాని వంట నేను చేయనండి. నాకు రాని వంట, రాని వంటలు ఉన్నాయండి మీకు? రాని ఉంటాయండి, లేకుండా ఎందుకు ఉంటాయండి? నేను పాతకాలం నాటి కుక్కినండి. నేను పాతకాలం నాటి కుక్కిని. ఇప్పుడంతా లేటెస్ట్ గా ఎన్నో రకాల వంటలు వచ్చినాయి, ఎంతో మంది ఎన్ని లేటెస్ట్ వచ్చినా గానీ పాతకాలం నాటికి అభిమానులు ఉన్నారు బాగా, అవే కావాలంటున్నారు జనరేషన్. బ్యాక్ వచ్చేస్తాను నేను రోజులు, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వచ్చేసింది మళ్ళీ. అందుకని మన వంటల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది. అంటే మనం చేసే విధానం కూడా అలాగే ఉంటది, తినే విధానం కూడా అలాగే ఉంటది. తినటం కూడా నేను ఎబ్బెట్టుగా తినను, చాలా నీట్ గా జనాలకు నచ్చే విధంగా ఆయనలాగా ఉంటారండి. ఆయన ఇంట్లో ఎలా ఉంటానో అలా వేరే నాది కానిది నేను చేయను. అంతే, రాదు కూడా. ఒకసారి నేను చెప్తుంటా, డాడీ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం డాడీ అంటుంటే అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. డాడీ చేస్తున్నప్పుడు నేను చెప్పింది చేస్తాడు, అన్ని ఏది చెప్పినా చేస్తుంటాడు. అది యాక్టింగ్ లాగే అనిపిస్తుంది. అక్కడ షూట్ చేస్తాను కానీ ఎడిటింగ్ లో తీసేస్తా ఉంటాను. ఇదంతా యాక్టింగ్ లాగా ఉంది, ఎందుకు డాడీకి వచ్చిందే పెడదాము అనే ఇదిలోనే ఉన్నాను. ఏదైనా మనం చేసే పనిలో న్యాచురాలిటీ ఉండాలండి. మనకు నచ్చిన పని కానీ, మనం మెచ్చిన పని కానీ, మనం తినే విధానం కానీ, మన దినచర్య కానీ ఏదైనా సరే మనకి ఎలా నచ్చిందో అలాగే చేసుకోవాలి. ఆఫ్ ది కెమెరా ఒక రోజు మీరు వచ్చి ఉన్నా సరే డాడీతో, ఎవరైనా
సబ్స్క్రైబర్స్ కూడా వస్తుంటారు చాలా మంది. మీరు వీడియోలో ఉన్నట్టే ఉన్నారు అంకల్ బయట కూడా అంటూ ఉంటారు. ఇలాగే అంటారు. ఎందుకు ఇక్కడ అట్లానే ఉన్నారు అదే కదా అదే అంటున్నా. నేనేదో కాకపోతే చూడగానే అక్కడ లుంగి కడతానండి, ఆ. ఇక్కడ ప్యాంట్ వేస్తాను అంతే. నేను ఎక్కువ ప్యాంట్ వాడను. ఎక్కడన్నా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అకేషన్స్ ఉంటే తప్పనిసరి వెళ్తాను. అంతే అంతే. నాకు బంధువుల్ని పెంచుకోవాలన్నా పలకరియాలన్నా ఆత్మీయత ఉన్న వాళ్ళని నలుగురిని పలకరి నాకు చాలా ఇష్టం అండి. అందరితో మమేకమై కలిసిపోవాలి, అందరితో సహజీవనం చేయాలని నాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా నా అభిరుచి తగ్గట్టుగానే వాళ్ళు ఎవరు ఏం కూడా అడ్డు చెప్పరు. మా డాడీ పద్ధతి ఇంతేలే అనుకుని వదిలేస్తారు. ఫైనల్ గా మీ డ్రీమ్ ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంకా మొన్నటి వరకు నా డ్రీమ్ అంటే 1 million సబ్స్క్రైబర్స్ కొట్టాలని గోల్ ఉండేదండి. అది అనుకోకుండా నా సబ్స్క్రైబర్స్ దేవుడి వల్ల చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. ఇంకా లేట్ అవుద్ది అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. నా సబ్స్క్రైబర్స్ నా దేవుడు కాబట్టి ఇట్లా 1 million కి నన్ను తక్కువ టైంలో చేర్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక నా డ్రీమ్ అంటే మా పిల్లలు లైఫ్ లో బాగా సెట్ అవ్వాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, ఆరోగ్యవంతమైన జీవితంతో ఇలాగే గడిచిపోవాలి. నేను కూడా ఇప్పుడు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నా ఆరోగ్యవంతమైన జీవితం ఇలాగే కంటిన్యూషన్ అయ్యి ఇలాగే జీవించాలని చెప్పి నాకు చాలా కోరుకుంటుంది. నా డ్రీమ్లు అంటే సపరేట్ మాకు డ్రీమ్స్ అనేది మాకేం లేవు. ఫినాన్షియల్ గా ఇబ్బంది పడ్డాం అంతే. ఎప్పుడైతే యూట్యూబ్ సక్సెస్ అయిందో ఇంకా టెన్షన్స్ ఇంకేం లేవు, ఇంకా లేవు. హ్యాపీ అలా ఇంకా వచ్చే రెవెన్యూతో వీడియోస్ చేసుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తున్నారు, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అదే విధంగా అంతే శ్రద్ధ పెట్టి ఇద్దరం వీడియోలు తీస్తాము. వాళ్ళ కామెంట్స్ రూపంలో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎంటర్టైన్ అవుతే చాలు, మాకు ఇంకేం అక్కర్లేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనం న్యాయం చేస్తున్నామా లేదా, అదే నా మెయిన్ వచ్చేసి మోటో అదే. మాకు కంపల్సరీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి. మాకు ఉన్నంతలో వృద్ధాశ్రమాలకు కానీ అనాథ శరణాలయం ఆఫ్లైన్ చేస్తూ ఉంటామన్న. కంపల్సరీగా ఫుడ్ చేసి అంటే వీడియోలు పెట్టి మేము అది ఇష్టం ఉండదండి. అంటే మనీ ఇది తీసుకున్నట్టు ఐ మీన్ అదే ఇంకా జస్ట్ కెమెరా కోసం చేసినట్టు ఉంటుందని చెప్పి మేము చేయము. ఎందుకంటే కానీ 1 million చేసిన తర్వాత డాడీ మనం అనుకున్నాం, యాక్చువల్ మేము అనుకున్నాను ఒక 400 people ఎక్కడన్నా మనకి ఆర్ఫనేజ్ ఉంటే చేద్దామని మేము అనుకున్నాం. తప్పకుండా చేస్తాం. మన వీడియో షార్ట్ చేసి పెట్టాం కూడా. ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటే చెప్పండి, ఒక 300 to 400 people ఉంటే మేము చేస్తామని చెప్పాం. కానీ నాకు ఇప్పుడు వద్దనిపిస్తుంది ఎందుకో. నేనేమనుకుంటున్నానంటే ఇట్లా వీడియోస్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి టైలరింగ్ ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ మిషన్లు ఇవ్వడం, ఒక లైఫ్ ఇచ్చినట్టు ఉంటది. అలా మనీ జనరేట్ అవుతుంది వాళ్ళకి. ఓవరాల్ గా ఫుడ్ ఒక పుట్ట తిని అయిపోద్ది. సో అది నేను రీసెంట్ డాడీకి చెప్పా, డాడీ ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం, వాళ్ళకి జీవనోపాధి ఉన్నట్టు ఉంటుంది. ఎవరైనా చదువు లేని వాళ్ళు కూడా ఒక 1 year చదివిద్దాము, 2 years చదివిద్దాము, డిపెండ్స్ బ్రో. నేను ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిస్తే బాగుంటది. ఎవరన్నా కరెక్ట్ గా మనకి ఎవరన్నా నీడీ పీపుల్ ఉంటే లైఫ్ సెట్ అవుతే బెస్ట్ కదా ఇంకా మనం చేసేదానికి. ఒక పూట అనేది నార్మల్, అలా ఆలోచిస్తున్నాను. హ్యాండిక్యాప్స్ ఉంటారు కదండి, వాళ్ళకి వీల్ చైర్స్ అంటే అలాగంటే చదువుకునే పరిస్థితులు లేని వాళ్ళకి పుస్తకాలు కొనేయటం, వాళ్ళకి బట్టలు కొనేయటం, ఇలాంటివి చేద్దాం డాడీ అంటే సరే దీనికి ఇలా చెక్ పెట్టేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు ఉందండి. ఎందుకంటే ఆ భగవంతుని దయ వల్ల మాకు వచ్చే రెవెన్యూలో కొంత పర్సంటేజ్ ఇలాంటి కార్యక్రమాలకి అనాథ శరణాలయానికి ఇప్పుడు కూడా మేము ఫుడ్ తీసుకెళ్తామండి. కానీ మేము వీడియోలు తీయం, ఎందుకంటే వీళ్ళు అందరికి తెలియాలన్నట్టుగా వీడియోలు చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటారు. అంటే అలా చేసాము ఇంతకు ముందు, కాదన్నాను నేను. స్టార్టింగ్ వీడియోస్ లో నేను వెళ్ళి పెట్టేవాళ్ళం, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎక్కువ చేసేయడం చూపించేవాడిని. నేను అలా ఫస్ట్ లో ఏమనుకున్నానంటే ఫుడ్ ఎక్కువ చేద్దాం డాడీ మనము, అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది జనాలకి అని అనుకునేవాళ్ళు. ఉండేదేమో మేము 4 మా అమ్మ ఎక్కువ నాన్ వెజ్ తినదు, ఇంట్లో ఏదో తినేసి ఉంటారు వాళ్ళ ఇంట్లో. మేము అక్కడ షూట్ చేసుకుని వచ్చే లోపు ఆ ఫుడ్ అంతా ఏం చేయాలి తెలియక అది అక్కడే అలా ఉండేవి. మా ఓల్డేజ్ హోమ్స్ ఉంటే పెట్టేసి అది షూట్ చేసేవాడిని. రాను నాకే నచ్చలా, ఎందుకు ఇది కూడా షూట్ చేయడం, వద్దు మనం తక్కువే చేద్దాం, ఎందుకు హెవీగా. మీరు చూసినట్లయితే మనం అన్ని 1 kg ఉంటాయి, 1 kg చేద్దాం సరిపోతాయి. ఇంట్లో చేసుకునే విధంగా ఉండాలి అందరికి. 1 kg చేస్తే అందరూ చేసుకుంటారు, 7-8 మంది తినొచ్చు ఇంట్లో. ఇది ఇలా వెళ్ళిపోయి తర్వాత ఇంకా వద్దు మనకు అట్లా పెట్టడం, అది వద్దు అని చెప్పి. అందుకు ఇప్పటి వరకు మనం ఎక్కడ మనం అట్లా ఏదో డొనేట్ చేస్తున్నట్టు కానీ అది కానీ ఆఫ్లైన్లో అఫ్కోర్స్ చేస్తూనే ఉంటామన్నా. మీ వీడియోలు ఎంత న్యాచురల్గా ఉన్నాయో మీరు మాట్లాడితే కూడా అంత అలాగే ఉందనమాట. అంతే క్యూట్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అంటే వీళ్ళకి అది చేయాలి, సంథింగ్ ఇలా చేయాలి, మాకు వచ్చిన దాంట్లో ₹1 ఒక 10 పైసలు ఇట్లా చేయాలని థాట్ రావడం కూడా నిజంగా అది అంతే. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయను మనీ అన్న. చెప్పాను మీకు ఇంతకు ముందే 20,000-30,000 వస్తే మన లైఫ్ సెట్ అమ్మా యూట్యూబ్ నుంచి అనుకున్నా. మేము ఎక్స్పెక్ట్ చేయడం దానికన్నా హ్యాపీగా ఎక్కువనే వస్తుంది. మనకున్న దాంట్లో నలుగురు పెట్టినంత ఆనందం, అవును, ఎవరికన్నా సహాయం చేసిన వాళ్ళ
ఆ ఆనందం ముందు మన రెవెన్యూ గానీ మనం తినే తిండి గానీ లెక్కలోకి రాదు. మోర్ దెన్ మనీ అండ్ ఇదన్నా మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. మేము తీసే జనాలు నచ్చుతుంది కష్టం కూడా అట్లానే ఉంది కదా ఉందన్నా, కానీ అంత అనిపించదు నాకు. నన్ను అడిగితే, డాడీని అడిగితే కాదు, నన్ను అడిగితే మాత్రం మేము చేసే పని చాలా చిన్నది. మాకు వచ్చే వ్యూస్ ఎక్కువ, మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ. ఇవన్నీ పోలిస్తే మా పని చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అవే మాకు మోర్ దెన్ రెవెన్యూ, అసలు మనీ కన్నా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఈ కామెంట్స్, ఈ వ్యూసే మాకు ఎక్కువ బూస్ట్ ఇస్తాయి. పద చేద్దాం, పద వీడియోలు అని లెగుస్తామంటే మెయిన్ అది. మనీ అనేది వస్తానే ఉంది ముందు నుంచి, అది పెద్ద మ్యాటర్ కాదు భయ్య. నన్ను ఫస్ట్ నుంచి అనేవాళ్ళు అండి, ఏ పని లేనట్టుగా ఈ వంట పని నేర్చుకున్నావు, అనే పాటలు పాడటం ఏంటి, ఈ ఆడవాళ్ళ యొక్క ముగ్గులేయటం అని చెప్పి అన్ని. అంటే కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో వాళ్ళే నన్ను ఇలా కొంచెం అన్నీ కానీ ఎగతాళి చేసేవాళ్ళు. కానీ నా లైఫ్ లో ఇప్పుడు నన్ను ఏ విషయంలో అయితే ఎగతాళి చేశారో ఆ ప్రతి ఒక్కటి నా ఛానల్ పెట్టినాక యూస్ఫుల్ అయింది. ఎగతాళి కాదని, కానీ ఎక్కువ బాధ వచ్చినప్పుడు అనుకునేవాళ్ళు అనమాట. అంటే నేను అనేవాడిని కాదు, అన్న కూడా మామూలుగా అందరూ ఒకటి ఉండేదన్నమాట. వంటలు నేర్చుకున్నాడు, ఈ ఏంట్రా బాబు వంటే చేస్తున్నాడు, ఈ హోటల్ ఎన్ని రోజులు రా బాబు, డబ్బులు లేవు మన దగ్గర, ఎట్లా అని. అందులో వీళ్ళు కూడా నన్ను అనేవాళ్ళు, ఫోటోగ్రఫీ నేర్చుకున్నావు, మిగలట్లేదు ఏంటి నీకు, ఏం రానట్టు ఇది నేర్చుకున్నావు, ఏ వేస్ట్ రా బాబు, అసలు ఏం మిగులుతున్నాయి నీకు, 20-30 వేలు నీకే సరిపోతున్నాయి అవి. మనం సిటీలో ఉండేవాళ్ళం, నేను వైజాగ్ లో, ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాడిని అనమాట. ఆ ఈఎంఐలు కట్టడం, బండి కొనుక్కున్నా ఈఎంఐలే కొనుక్కోవాలి, కెమెరా కొనుక్కున్నా ఈఎంఐ, వీటికి వెళ్ళిపోయి వచ్చే డబ్బులు మొత్తం అంతా. ఏం రానట్టు ఇది నేర్చుకున్నావు అని మా అమ్మ నాన్న అనేది, మా నాన్న కూడా అనేది వంట నేర్చుకున్నావు అని. ఈ రోజు అవి మనీ జనరేట్ చేస్తున్నాయి ఇద్దరికి. మమ్మల్ని ఇద్దరిని ఏవైతే మా మిస్సెస్ బాధ కలిగినప్పుడు అనేది, మిస్సెస్ అనే కాదు, చాలా మంది మా ఫ్యామిలీలో చాలా మంది అనేవాళ్ళు. కానీ మా మిస్సెస్ బాధ కలిపి కష్టం ఎక్కువైనప్పుడు కొంచెం అలా అనుకునేది. అలా అనుకున్నవన్నీ మా ఇద్దరికి ప్లస్ అని. ఇప్పుడు అదే మాకు ఒక స్థానంలో. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నేను ఈ స్టూడియోలోకి వచ్చిన నా కొడుకు నేను మీకు ఇంటర్వ్యూలో మేము పాల్గొన్నామంటే మా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన బలం ఏమండి, వాళ్ళు ఎంత బలం ఇచ్చారంటే అనూహ్యమైన బలం అన్నమాట. ఈ బలం ముందు మా కష్టం అంతా పట్టాపట్ట ఎగిరిపోయింది. రెండు యూజ్ అయ్యాయి. పాటలు కూడా ఇంట్లో పాడుతుండేవాడు, ఆప్ డాడీ ఏంది డాడీ ఆ పాటలు అది అని అనేవాడిని. ఇప్పుడు పాట పాడమని అడుగుతారండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే పాట పెట్టాను, ఆ కామెంట్స్ అవన్నీ చూసి ఆహా ఓకే ఇది వర్క్ అవుతుంది అని చెప్పి ప్రతి వీడియోలో పాడించడం స్టార్ట్ చేశా. ఇప్పుడు పాడకపోతే కామెంట్స్ వస్తుంటాయి, మీరు పాట పాడించడం లేదు, లాస్ట్ వీడియోలో పాడలేదు, ఆ వీడియోలో పాడలేదు, ఈ వీడియోలో పాడండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో పాడండి అని చెప్పి పెడతా ఉంటారు. అదే మా లైఫ్ లో ఏంటంటే మాకు ఏదైతే మాకు యూజ్ అవ్వదో, ఏదైతే మా లైఫ్ సెటిల్ అవ్వదు అనుకున్నామో అవన్నీ ఇప్పుడు యూజ్ అవుతాయి, అన్ని హెల్ప్ అవుతున్నాయి ప్రతిదీ. ప్రెజెంట్లీ ఐ యామ్ సో హ్యాపీ ఇన్ మై లైఫ్. ఓకే, చాలా. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అంటే కలిసి చేస్తాం. అదే కలిసే అంటే కొంచెం శ్రమ తగ్గిస్తానండి. అదే డాడీ కొంచెం ఏజ్ అవుతుంది కదా. మా అబ్బాయి వచ్చిన తర్వాత మా మిస్సెస్ కొన్ని వీడియోల్లో వస్తుంది కూడా, ముందు కూడా అందరం కనిపిస్తాం. వీళ్ళు మా ఫ్యామిలీ అంతా, మా మిస్సెస్, నేను, మా చిన్న అబ్బాయి ఎక్కువ, మా పెద్ద అబ్బాయి రాడు. వస్తే ఎప్పుడన్నా ఒక వీడియోలో కనపడవచ్చు. వీళ్ళందరి సహకారం వల్ల నాకు పని చాలా తగ్గిపోయింది. ఇక నేనేంటంటే తినే రివ్యూ మాత్రం మా సబ్స్క్రైబర్స్ కి నేనే ఇవ్వాలి. అది ఎవరు నచ్చదు, నేనే ఇవ్వాలి, నేనే పాట పాడాలి, వంట నేనే చెయ్యాలి. మిగతా అన్నిటికీ సహకారం అనేది నా భార్య గాని మా సాయి తేజ గాని నాకు ఎప్పుడు ఉంటే నేను ఇంకా 10 కాలాల పాటు, అంటే ఇదివరకు నేను చాలా బాధపడేవాడిని, ఏమన్నా అనారోగ్యం పాలైతే ఎలాగా అని. కానీ సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ నాకు ఇచ్చిన బలం ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికిస్తుందని చెప్పి ఒక ఆశ. ఈ ఆశతో ఇంకా బతుకుతాను కొన్నాళ్ళ పాటు, ఇట్లాగే హ్యాపీగా వీడియోలు చేస్తాను. నాకు వచ్చిన వంటలే చేసి నా సబ్స్క్రైబర్స్ అందరినీ హ్యాపీనెస్ లో ఉంచాలన్నది నా కోరిక. రాని వంటలు చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కొన్ని, ఇవన్నీ డాడీకి రావు. మనం వ్యూస్ కోసం అని చెప్పి సపరేట్ గా చేద్దాం డాడీ పద అని, ఇలా చాలా ఉన్నాయి చేయాల్సినవి. కానీ రానప్పుడు నేను ఫోర్స్ చేయలేను, అది దొరికిపోతాం మనం ఏదో ఒక రోజు. అంటే చాలా మంది అడుగుతుంటారు కదా, అడుగుతారండి. కానీ రానివి ట్రై చేసి మనం ఫెయిల్యూర్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను ఏ పాతకాలం వంటలు ఏమున్నాయో గుర్తు చేసుకుని ఎప్పుడు ఒకటే అడుగుతా, డాడీ యాక్చువల్ ఈ ఛానల్ పెట్టక ముందు నుంచి మా అమ్మ అది ఉండేది, మా అమ్మ ఇది ఉండేది అని చెప్పి ఎక్కువ స్టోరీలు చెప్తూ ఉండేవాడు నాకే. ఇక మా ఇద్దరు ర్యాప్ ఎక్కువ అనమాట. సో నాకు చెప్తా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసామో నేను అడగడం స్టార్ట్ చేశా, ఏమేమి ఉండేవారు డాడీ చిన్నప్పుడు చెప్పు డాడీ. రీసెంట్ కూడా
అడిగా ఏం డాడీ గుర్తు తెచ్చుకో డాడీ ఏం తిన్నారు మీరు చిన్నప్పుడు చెప్పు గుర్తు తెచ్చుకో అంటే ఇట్లా మాకు ఏదో కరువు కాలం వచ్చింది అప్పుడు చిన్నప్పుడు వీళ్ళకి. అప్పుడు మొక్కజొన్న బువ్వ, ఇయర్స్ బ్యాక్ మొక్కజొన్న బువ్వ, అప్పుడు ఇంకా ఇంటి ఎదురుగా కాలువ, పక్కన చుట్టుపక్కల కాలువలు ఉంటాయి, అక్కడ చేపలు పట్టుకొని అవి తినేవాళ్ళంట వీళ్ళు. కరువు కాలంలో మొక్కజొన్న బువ్వ తినేవాళ్ళంట. సో అదే వీడియో చేద్దామని చెప్పి నేను బొమ్మడాయలు తెప్పించాను. బొమ్మడాయలు తెప్పించి డాడీతో ఆ మొక్కజొన్నలు అంతా దంచి మొత్తం అంతా చేసి మొక్కజొన్న బువ్వ చేశాను. నెక్స్ట్ వీడియో అదే ఇంకా అప్లోడ్ చేయాలి, షెడ్యూల్ చేసి పెట్టాను. పాతకాలం వంటలంటే కూడా మా అమ్మగారు నా మొదటి గురువు అండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వెంట ఉంటాం. ఆమె ఉప్పులు వేసినా కారం వేసినా ఉప్పు చూడరా చిన్నోడా, కారం సరిపోయింది లేదు చూడరా ఎర్రోడా, ఇలా నా నిక్ నేమ్స్ అనమాట. అంటే తెల్లగా ఉంటాడని ఎర్రోడా అని పిలుస్తారు, పిలిచేవాడు ఎక్కువ నన్ను. ఇప్పుడు కూడా మా ఊరు ఎర్రబ్బాయి అంటారండి. ఇలా మా అమ్మ అంట ఉంటాం, మా అమ్మ చేసే వంటలను నేను ఆస్వాదిస్తూ తింటాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వెంట ఉండి మా అమ్మ చేతి వంట తిని నాకు చాలా ఇష్టం అయిపోయింది. వంట అంటే ఇష్టం, చేసుకోవటం, తినటం అంటే ఇంకా మహా ఇష్టం. ఆ అలవాటు అయిపోయి మా అమ్మే నాకు మొదటి గురువు. ఆమె చేసిన వంటలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని నేను తినేటప్పుడు కూడా మా అమ్మని గుర్తు చేసుకుంటా, వంట చేసేటప్పుడు కూడా మా అమ్మగారిని గుర్తు చేసుకుంటాను. ఎక్కడన్నా పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఇంకా ముందుకెళ్లేటట్టుగా మమ్మల్ని దీవిస్తారని చెప్పి ఎంతో ఆశపడతా ఉంటాను నేను. అలాగే చేశాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను కూడా. అలాంటి వంటలు గుర్తు తెచ్చుకుని చెయ్యి డాడీ, పాతకాలం నాటి వంటలు ఏమన్నా ఉంటే గుర్తు తెచ్చుకొని మా అబ్బాయి ఎప్పుడు ప్రెషర్ చేస్తూ ఉంటాడు. అందులో ఇదొకటి, మొన్న మొక్కజొన్న బువ్వ బొమ్మిడాయ పులుసు. అప్పటి ద్వారా మొక్కజొన్న తోప అనేవాళ్ళండి. మొక్కజొన్న తోప అంటే మనం బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం చూడు, తెల్ల రవ్వతో అలా ప్లేట్లు వేసుకుంటే ఎలా ఉంటుందో కొంచెం ముద్దగా అలా ఉంటుంది తోప అంటే. మనం దాన్ని ముద్ద లెక్క చేసి మొక్కజొన్న బువ్వ బొమ్మిడాయ పులుసు అని పెట్టాం. అది మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా, నేనే కాదు అప్పట్లో చాలా మంది, చాలా కుటుంబాలు బియ్యం తెచ్చుకోవడానికి లేక ఇలా మొక్కజొన్నలు దంపుకొని రోట్లో దంపుకొని ఆ వంట చేసుకుని తినేవాడు. నాకు చాలా గుర్తుంది ఇప్పుడు కూడా అది. అసలు ఆ టేస్ట్ కానీ మా అమ్మ చేసే విధానం చూసి నేను ఇప్పుడు కూడా చాలా ఫీల్ అవుతాను నేను. అదే మనం చేయలేమేమో డాడీ, రోట్లో దంపులేమేమో డాడీ అన్నాడు మా అబ్బాయి. లేదు, చేస్తాను, దంపుతాను, ఈ వీడియో చేయాలి నేను. ఇది మా అమ్మ మాకు ఇచ్చిన ఒక గుర్తింపు లాంటి గుర్తింపైన వంటే కదండి, దాన్ని చూపించాలా మన సబ్స్క్రైబర్స్. చాలా మందికి అది తెలియదు ఇప్పుడు జనరేషన్ కి. యాక్చువల్ గా అసలు ఆ పేరు కూడా వినుండ్రు. అలాంటిదైనా మనం పరిచయం చేస్తే చూస్తారు. ముందు జనరేషన్ కూడా ఆహా ఇలాంటి వంట ఒకటి ఉందా అనేది వాళ్ళకి తెలియాలని చెప్పి మొన్న మా అబ్బాయి ఇంట్రెస్ట్ గా కావాలని, నాకు కష్టం ఎక్కువైనా కానీ ఆ వంట చేపించాడు. దాన్ని అలాగే చాలా బాగా చేసాం, ఆస్వాదిస్తూ అలాగే తిన్నానండి నేను. వీడిని రారా అంటే లేదు, నీ ఆస్వాదన, నీ తిండి, నువ్వు ఇష్టపడి చేసిన వీడియో కాబట్టి అది నీ ఒక్కడికే సొంతం. నువ్వు ఎలా తింటావో, ఎలా మన సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతావో, ఈ పాతకాలం ఫుడ్ చేసి తిని అలాగే నీ స్టైల్లో నువ్వు చేయంటే నన్ను ఒక్కడనే కూర్చోబెట్టి తినిపించారు దుర్మార్గుడు. ఆ రోజు ఆ పక్కన కూర్చొని టేస్ట్ తిన్నాను, తర్వాత తిన్నానండి, అదే టేస్ట్ తిన్నాను తర్వాత. మనకు ఉప్మాలానే ఉంది ఆల్మోస్ట్. అది చాలా బాగుంది, ఆరోగ్యవంతమైన ఫుడ్ అండి, ప్రోటీన్స్ ఫుడ్. మొక్కజొన్న కదా, అందులో మనం బాయిల్ చేసాం, నూనె గిని ఏముండదు, చక్కగా వేడి నీళ్ళలో మరగబెట్టి తిన్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఉప్మాలంటే ఆయిల్ వేస్తాం, తిరగమోతేస్తాం, దీనికి ఏముండదు. ఓన్లీ ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవటం, అందులో కుక్ చేయటం, చక్కగా చల్లారినాక వంట చేసుకోవటం, ఈ బొమ్మిడాయల పులుసు చేసుకోవడం, తింటాం. ఆ రోజు బొమ్మిడాయల పులుసులో కూడా ఆయిల్ ఎక్కువ వేయనిలా మా అబ్బాయి. మా డాడీ కొంచెం చెయ్యి ఆయిల్ దగ్గర ఎక్కువ వెళ్ళిపోద్ది అనమాట, చేస్తుంటారు. చూడు డాడీ అని అంటే చెంచాలతో అలవాట్లేదు డాడీకి, ఎప్పుడు ఇలా వెళ్ళిపోద్ది చెయ్యి. వాళ్ళ జగ్గులు తీసుకుని పోయినా కదండి హోటల్లో అంటే, నా భార్య ఎప్పుడు అనుకుంటే చెప్పుద్ది, నీ చెయ్యి వాటం ఎక్కువ, ఆయిల్ ఎక్కువ పోయొద్దు, పసుపు ఎక్కువ వేయొద్దు, ఉప్పు ఎక్కువ వేయొద్దు, కంట్రోల్ గా చెయ్యి, 10 మంది చూసేది, వాళ్ళు కూడా అలా చూసి చేసుకుంటారు కాబట్టి లిమిట్ గా వాడి నువ్వు అలాగే తినని చెప్పి ప్రతి వీడియోకి బ్యాక్గ్రౌండ్ నా భార్య ఉండి ఏంటి మీ గోళ, నేను చేస్తాలే ఉండు, నాకు తెలియదా అని నేను ఇలా చేసేవాడిని. చాలా మంది చేసుకుంటారండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో కంప్లీట్ గా రోజుకు ఒక 10 మెసేజ్ దాన్ని వస్తుంటాయి, ఫొటోస్ పెడతా ఉంటారు. ఇది చేసుకున్నాం, మీరు అదిరిపోయింది, ఇది చేసుకున్నాం, మా అసలు నాకు వంటలు రావు, ఇది ట్రై చేశాను, మా ఇంట్లో మా అమ్మ నాన్న మెచ్చుకున్నారు. చాలా మంది బ్యాచిలర్స్ కూడా వీడియోలు చూసి వండుకుంటుంటారు. చాలా మంది డలాస్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, చాలా మంది యుఎస్ఏలో కానీ ఆస్ట్రేలియాలో కానీ వీళ్ళందరూ కూడా అంత ఫాస్ట్ లైఫ్ వాళ్ళది. అయినా మనం వీడియో పెట్టుకోవడం,
అసలు వీకెండ్ అయితే శనివారం గానీ ఆదివారం గానీ వీకెండ్ లో మనం వీడియో ఆన్ చేసి ఆ వంటలు చేసుకుని దాన్ని మళ్ళీ మనకు వీడియో పెడతారు. అంకుల్ గారు ఈ రోజు మీరు వంట నేను చేశాను ఇదిగో చూడండి, అబ్బా అబ్బబ్బా అని ఒకసారి అనిపించుకుంటారు. చిన్నపిల్ల అసలు డాడీ వీడియో పెడితేనే తింటున్నారు, నాకు వీడియోస్ పెడతా ఉంటారు. ఇదిగో తాత వీడియో వచ్చింది తాత తాత అంటుంటారు, చూసి తింటా ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నా. రీసెంట్ గా మునగాకు పప్పు చేశానండి. వీళ్ళ కొలీగ్ వీళ్ళ ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ వైజాగ్, వాళ్ళ అబ్బాయి ఎట్లా తినకపోతుంటే తాతయ్య వీడియో పెట్టా అని చెప్పి పెట్టారండి. నిన్న జస్ట్ ఫోన్ చేసే ముందే కారులో వెళ్తుంటే కూడా ఆయన పెట్టాడు అనమాట. అంకుల్ గారు హాయ్ అంకుల్ గారు అని చెప్పి ఇలా మా అబ్బాయి మీ ఫుడ్ చూడండి ఎలా మీ లెక్క ఆస్వాదిస్తూ తింటాడని పెట్టే. అబ్బాబ్బా అన్నాడు చిన్న పిల్లోడు, ఒక 2-3 years ఉంటాయి. నన్ను అనమంటున్నాడు నువ్వను అని, నేను కూడా మళ్ళీ రివ్యూ అనమాట అబ్బా బాబా అంటే ఆ తాత బాయ్ అని. అలా అది అలా బాగా చాలా మంది ఆ సంతోషం నాకు అసలు ఇంత మించి నాకు ఈ లైఫ్ లో ఏముందండి. ఈ సంతోషం ముందు మనం సంపాదించేది వేరే విషయం, మనం కష్టపడేది ఏవి కనపడం. ఎందుకంటే మనం చేసే పనిలో ఎదుటి వాళ్ళు మనకు మెచ్చుకుని తాకీదు ఇచ్చినప్పుడు చాలా బాగుందని, పిల్లలతో సహా మనకు ఎదురుగా రివ్యూ ఇచ్చినప్పుడు ఆ సంతోషం అంటే ఎనలేని డబ్బుకి వెలగట్లేని సంతోషం అండి. అది దాని ముందు ఇవన్నీ బలాదూరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజంగా మా అబ్బాయి ఈ ఛానల్ పెట్టి ఈ విధంగా నాతో వంటలు చేపించి ఈ విధంగా నన్ను ఈ రోజున తీసుకొచ్చి ఈ స్టూడియోలో మీ ముందు ఇంటర్వ్యూ కూర్చోబెట్టాడంటే అది నా ఫ్యామిలీ గ్రేట్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న కొడుకు. ఎప్పుడైనా బాధపడ్డారా? ఎక్కడైనా లాస్ అయ్యారా? ఎవరికైనా డబ్బుల విషయంలో కానీ సంథింగ్ ఏదైనా అయ్యో అక్కడ అలా చేసానని ఎప్పుడైనా బాధపడ్డారా? బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయండి. కానీ అది ఎలాగంటే ఎవరన్నా బాధపడతానే నేను చూడలేనండి. నాకు చేతైన రీతిలో ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేను అడగగానే మీరు ఒక అమౌంట్ ఇస్తారు, వెంకటేష్ గారు 10,000 ఇవ్వండి నాకు అవసరం, మీ తర్వాత ఇస్తాను మీ దగ్గర తీసుకోవడం, ఆ బాధపడే వాళ్ళ అవసరం తీర్చడం, వాళ్ళు ఇవ్వలేకపోవటం, మీకు డబ్బు నేను కట్టడం, ఇలాంటి సిచ్యుయేషన్లు చాలా జరిగింది నా లైఫ్. అవే ఉన్నాయి మొత్తం అంతా. చాలా అంటే ఇంకా అవి కనుక గుడ్డిగా ఇప్పుడు మీరు వచ్చి అడిగారంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇస్తా ఉంటాడు, అంత ఆలోచించి మన దగ్గర ఉంటే ఇద్దాం అట్లా లేదు. చాలా వరకు మేము ఇప్పటివరకు యూట్యూబ్ వచ్చే వరకు ఇంకా మనము మాకు ఇంకా సేవింగ్స్ లేవు, ఏం సంపాదించలేదు అంటే అదే కారణం. అంటే ఇప్పటికి ఇస్తున్నారు ఇంకా? లేదన్న ఇప్పుడు అంతా నేను ఇప్పుడు ఫైనాన్షియల్ మొత్తం మా అబ్బాయి అంటే ఇంక సేవ్ చేసుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నాం అంతే. ఎప్పుడైతే అలా దెబ్బతిన్నానో తర్వాత ఫైనాన్షియల్ అంతా మా మిస్సెస్ కి అప్పు చెప్పేశానండి. మా మిస్సెస్ సేవ్ చేసిన తర్వాత మేము విజయనగరంలో ఒక హౌస్ కొనుక్కోవడం, 2 BHK హౌస్ కొనుక్కోవడం, ఆమెకు అప్పు చెప్పిన తర్వాత మా మిస్సెస్ చాలా పొదుపరి. మీరు కష్టపడ్డారు, కష్టం చాలా కష్టం చాలా ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూస్తున్నాను డాడీ పడే కష్టం. మా మిస్సెస్ కష్టం ఉందో నా కష్టం తక్కువేనండి యాక్చువల్ గా. ఇద్దరు అంటే నన్ను అడిగితే ఇద్దరు మొత్తం ఆమెకు అప్పు చెప్పిన తర్వాత ఆమె చాలా పొదుపరి, ఏదైనా అవసరం అయితేనే వాడుది, లేకుంటే ప్రతిదానికి ముందుగా వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టు. నాలాగా ఉండాలండి ఇంట్లో ఎవరో ఒకరు సేవ్. అలాగానే నేను ఇక సైడ్ అయిపోయానండి, మొత్తం మా మిస్సెస్ కప్పు చెప్పాను. అది నేను ఎంత తొందరగా అయితే ఎంత లేట్ గా అయితే పోగొట్టుకున్న డబ్బులు సంపాదించిందంత అంత తొందరగా అతి తక్కువ టైంలో నా భార్య సేవ్ చేసి 2 BHK ఇల్లు కొనేసింది. అది నాకు చాలా హ్యాపీ అండి. అందుకని ఏ విషయం కానీ ఫైనాన్షియల్ గా అంటే మా మిస్సెస్ కానీ మా పిల్లలిద్దరు, మా పెద్ద అబ్బాయి కూడా చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్, ఎక్కువ ఖర్చుదారు కాదు. ఏదైనా వాళ్ళు ముగ్గురు నిర్ణయించి తీసుకుంటారు. ఎప్పుడైనా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడైనా సరే మా పిల్లలు ఏదంటే నేను అది ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా ఆలోచించేస్తారు. నేను వాళ్ళ మాత్రం డిసప్పాయింట్ చేయను. ఇది ఎందుకు వద్దు అని నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయను, పాజిటివ్ కామెంట్స్. సరేలేమ్మా చేద్దాం నీకు ఇష్టం. అప్పుడు అలానే కొని ఇచ్చారు కెమెరా కూడా అనమాట. 2015లో ఇట్లా డబ్బులు ఉన్నాయి డాడీ దగ్గర, ఎంతో 50,000 ఏదో ఉంటే ఇప్పుడు ఆలోచిస్తా ఉంటాడు పిల్లలకి ఏమైనా కొని ఇవ్వాలా, ఫోన్స్ ఏమైనా కొనిద్దామా, అందరూ వాడుతున్నారు మన పిల్లలు వాడట్లేదు అని చెప్పి ఫోన్లు ఏవో కొనిచ్చారు. 10,000 పెట్టి అప్పుడు సామ్సంగ్ డియోస్ అట్లా కొనిచ్చారు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1 year తర్వాత డబ్బులు ఏమైనా కావాలి ఏమైనా తీసుకుంటారా అది అంటే మా అన్నుండి కెమెరా తీసుకుంటా అన్నాడు, DSLR. అప్పుడు స్టార్ట్ అయింది ట్రెండ్, ఈ ఫోటోషూట్స్ చేయడం ఇదంతా. మా అన్న తీసుకున్నాడు కెమెరా, నేను కాదు. నువ్వేం తీసుకోండి నాకు తెలియదు అన్న, నాకేం తెలియదు ఏం తీసుకో, నువ్వు ఉంగరం చేయించుకో అని చెప్పి డాడీ ఉంగరం చేయించి నాకు ఉంగరం పెట్టించారు. వాడికి 30,000 పెట్టి కెమెరా కొన్నారు, నాకు 20,000 పెట్టి ఉంగరం చేయించారు అనమాట. వాడికి 2-3 రోజులు అది బోర్ కొట్టేసింది కెమెరా. వెళ్ళాడు, ఫోటోలు తీసుకున్నాడు, అంతా చేసుకుంటా ఉన్నాడు. నాకు తెలియకుండా అసలు చిన్నప్పటి నుంచి నాకు ఈ డిజిటల్ ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ ఇష్టం తెలియకుండానే.
ఫొటోస్ ఎడిట్ చేయడం మొబైల్లో చిన్నప్పటి నుంచి అది ఉంది. కానీ అదే ఇంపార్టెంట్, ఐ మీన్ అది దానివల్ల డబ్బులు చేయొచ్చు, దాని మీద ప్యాషన్ ఏర్పడుద్ది అని చెప్పి నాకు ఏ రోజు అనిపించలేదు. మా మామ కూడా, మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అరే నువ్వు ముంబైకి రారా నువ్వు, మా మామ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనమాట, రారా నువ్వు అక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకుందువు అని చెప్పి అన్నాడే. పో మామ ఏంది ఫోటోగ్రఫీ ఏంది అది ఏంది అని చెప్పి అనేవాడిని అప్పట్లో. ఎప్పుడైతే మా అన్నకు బోర్ కొట్టి వదిలేసాడు ఇంట్లో, నేను ట్రై చేసేవాడిని. మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి నేను ఫొటోస్ తీసేవాడిని అనమాట, వాళ్ళ ఫోటోషూట్లు చేసేవాడిని. చేస్తూ 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 నాకు అది అంతా నచ్చింది. దాని ఫోటోగ్రఫీ సైన్స్ కదా ఆల్మోస్ట్, అది అదంతా నచ్చింది. జనాలు కూడా అప్పుడు బాగున్నారు నువ్వు తీసే ఫోటోలు అనడము, అదే మెయిన్. ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ అనేది నన్ను ఈ రోజు వరకు తీసుకొచ్చింది అనమాట, బూస్ట్ నడిపిస్తా ఉంటది. వాళ్ళ ఫొటోస్ తీయడము, తర్వాత వాళ్ళకి ఎడిట్ చేసేవడము, ఆ తర్వాత ఇంకా అలానే నేను తీసిన ఫొటోస్ అన్ని బీచ్కి వెళ్ళి తీసేవాడిని చాలా వరకు. బీచ్ ఫొటోస్, నేచర్ ఫొటోస్ ఇవన్నీ తీసాను అప్పటి నుంచి. అవన్నీ ఫేస్బుక్ లో పెడితే నాకు ఇట్లా విజయనగరంలో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, అన్నలు ఉన్నారు, ప్రవీణ్ అన్న, విలియం అన్న అని చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఉండి బాగున్నారా తమ్ముడు ఫొటోస్ ఇవి వెడ్డింగ్ చేస్తావా, మేము వెడ్డింగ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. వెడ్డింగ్ కి తీసుకెళ్లారు అనమాట. ఒకరోజు వెళ్ళాను వెడ్డింగ్స్ కి, వీళ్ళు హోటల్ రన్ చేసుకుంటా ఉండేవాళ్ళు. వెళ్ళాను, అక్కడ గ్రూప్ ఫొటోస్ ఇస్తాం కదా మనము, సో ఆ ఫొటోస్ తీసేవాడిని స్టార్టింగ్ లో. ఒక 2 days వర్క్ చేస్తే నాకు 2000 ఇచ్చారు. అప్పుడు 2000 ఇవ్వగానే అదే నా ఫస్ట్ శాలరీ, 2000 అనమాట. తెల్లారుజాను వీళ్ళు ఇడ్లీ సాంబార్ ఇవన్నీ అమ్ముతున్నారు, తీసుకొచ్చి అమ్మ ఇదిగో అమ్మ 2000 ఇది ఫస్ట్ శాలరీ డబ్బులు ఇచ్చారు. చాలా పొంగిపోయింది. నా కొడుకు 2000 తెచ్చి నా చేతిలో పెట్టాడంటే చాలా ఆనందపడినా. అసలు ఆ సీన్ నాకు గుర్తొస్తుంది. ప్రౌడ్ కదండి, పిల్లలు కష్టపడి సంపాదించి ఫస్ట్ సంపాదించి తల్లిదండ్రుల చేతిలో పెట్టారంటే నిజంగా అది చాలా హ్యాపీనెస్. పెట్టాను. తర్వాత ఇంకా నాకు ఆ ప్రాసెస్ అంతా నచ్చింది. వెడ్డింగ్స్ లో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ పెళ్లి జరగడము అంతా అన్ని మొత్తం అంతా ఒక ఎమోషన్ రన్ అవుతా ఉంటుంది. నాకు అట్లా తీయడం నచ్చింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బాగా ఇష్టపడ్డాను. అప్పుడు 5 years అదే చేశాను, ఆల్మోస్ట్ 4 years అదే చేశాను అనమాట. నాకు అది బోర్ కొట్టింది. తర్వాత లాక్డౌన్ వల్ల వెడ్డింగ్స్ అన్ని పోస్ట్ పోయినాయి, ఒప్పుకున్న వెడ్డింగ్స్ అన్ని పోస్ట్ పోయినసరికి నిల్లు, అకౌంట్లు ఏం లేవు. ఇంకా సస్టైన్ అవ్వడం చాలా ఇబ్బంది. వాళ్ళు 2000 ఇస్తే వీళ్ళు 1000 రూపాయలు ఇస్తే ఉండేవాడిని రెంట్లు కట్టుకుంటూ, అట్లా అయ్యేదన్నమాట. ఆ టైంలో వచ్చిన డిసిజన్ ఈ ఫుడ్ అండ్ ఫార్మ్. అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే మీరు స్కూల్కి పంపించుంటారు, ఇప్పుడు అట్లా వీడియోలు చేయాలంటే అట్లా తీసుకెళ్తున్నా అట్లా అట్లా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని చెప్పి మా పిల్లలు ఎప్పుడు అనలేదండి. నేనే సైకిల్ మీద డ్రాప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అదే అట్లా మీరు తీసుకెళ్లారు స్కూల్కి, ఇప్పుడేమో వీడియోలకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఎట్లా? పిల్లలిద్దరు నా కుదరపోయినా మా హోటల్లో పనిచేసి పిల్లలు ఎవరన్నా సైకిల్ మీద తీసుకెళ్లేవాళ్ళు, సాయంత్రం తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఈ ఇబ్బంది ఎందుకని ఆటో మాట్లాడేసేవాడిని, ఆటో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇద్దరు లగ్జరీ. మీకు తెలుసో తెలియదు అండి, మా పిల్లలు 2nd, 3rd class లోనే వాళ్ళు కంప్యూటర్ అడిగితే కంప్యూటర్ కొనిచ్చారండి. అది ఇప్పుడు హెల్ప్ అవుతుంది నాకు. మాకు అసలు అది ఏంటో కూడా తెలియనప్పుడు మాకు కంప్యూటర్ తీసుకొచ్చి ఇదిగోండి అని చెప్పి మరీ మారం చేశాడు. లేట్ డాడీ నాకు కొనాల్సిందే, కావాలని. మాకు స్కూల్లో కంప్యూటర్ క్లాస్ వారానికి ఒకసారి ఉంటది. అది బాగుంది డాడీ, కంప్యూటర్ క్లాస్ ఒక రోజే ఉంటది అది అంటే మా డాడీ కొని తీసుకొచ్చేసాడు. గేమ్స్ ఆడటానికి అప్పటి నుంచి దాన్ని పేకడం వాడడం. అలాగని ఇలా వంక తిప్పేసి నా చేత కొనిచ్చుకున్నాను. ఇప్పుడు మా పిల్లల లైఫ్ లో అవి అప్పులు చేసి కొన్నాడు. అవన్నీ మాకు తెలిసేవి కాదు, తర్వాత తెలిసేవి. ఇట్లా అన్ని అడిగినవన్నీ ఇప్పిస్తా ఉంటాడు, వెనకంతా వాళ్ళ దగ్గర తీసుకోవడం వీళ్ళ దగ్గర తీసుకోవడం ఇట్లా అయ్యేది. అట్లా స్ట్రగుల్ అవుతూ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇద్దరం అనుకుంటాం, స్కూల్ లాగే ఉండదు. నేను డాడీని ఇద్దరం ఒకటి అనుకుంటాం, వీడియో ఏదైనా చెప్పు డాడీ అని అంటే ఇది చేద్దామమ్మా నాకు ఇది బాగా వచ్చా అంటాడు. చాలా దానికి ఏమేం కావాలి అన్ని ఉన్నాయా చూసుకొని. అంటే మాకు ఒక కూరగాయలు, చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ తప్ప మిగతా ప్రొవిజన్ అంతా ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఇంట్లో ఉంటాయి, స్టాక్ పెట్టేసుకుంటాం మేము. ఎక్కడికైనా ఏదన్నా ఊరు టూర్ వెళ్ళినప్పుడు అక్కడ నచ్చినవి ఏమన్నా మన వంటకి సంబంధించిన మసాలా దినుసులు కానీ వేరే ఏమన్నా కానీ నచ్చితే మాత్రం తెచ్చేస్తాడు, స్టాక్ పెడతాడు. మనం కూరగాయలు అంటే మాకు ఫామ్ హౌస్ చుట్టూ పండుతాయి. మా తమ్ముడు చాలా రకాల కూరగాయలు పండిస్తాడు, మా తమ్ముడు గాని మా గోపి గాని. అక్కడ కోసుకొని వస్తాము, నేచురల్ గా కోయటం, తీసుకొచ్చి వంట చేయటం. ఇక నాన్ వెజ్ అంటే మాకు ఫ్రెష్ దొరుకుతాయండి. చేపలు అంటే మాకు పక్కన ఒక 2 kilometers వెళ్తే లైవ్ దొరుకుతాయి. లేదంటే పక్కన కృష్ణానది 2 kilometers లో మా గోపి ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్. వాళ్ళు వలేస్తారు, మనకి ఏ చేప అది దొరికే వరకు వలేస్తారు, చేపలు పట్టిస్తారు. మీకు చూసే ఉంటారు, తెల్లవారుజామున బోట్ లో వంట చేసాం. అది వాళ్ళు మా అబ్బాయి మా గోపి ఫ్రెండ్స్ అనమాట. అట్లా మేము అన్ని ఏర్పరచుకున్నాం. ఏదైనా ఒక వంట చేయాలని డాడీ రేపు ఈ వంట, దానికి ఏం కావాలన్నీ సమకూర్చుకుంటాం, పొద్దున్న వెళ్ళిపోతాం, హ్యాపీగా చేసుకుని వీళ్ళు ఎవరు తింటారు, నేను మాత్రం శుభ్రంగా తింటాను. డాడీ తిన్నాక నేను తింటా అనమాట. ఇప్పుడు వరకు చేసిన అన్ని వీడియోస్ లో డాడీ అవ్వగానే అదే ఆకులో వీళ్ళు తింటారు, నేను తింటా ఉంటాను.
సూపర్ అండి. అదే. ఓకే. మాట్లాడుతుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో అవి ఏంటంటే ఇంకా మాట్లాడే కొలది అలా అవుతూనే ఉంది. అయితే ఏదో నాకు ఎట్లా అనిపిస్తుందంటే అక్కడ వీడియోలో ఎట్లా ఉన్నాడో బాబాయ్ ఇక్కడ కూడా అలా అలాగే ఉన్నాడు. మొత్తం అంతా ఏంటంటే ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. హోప్ మీరిద్దరూ వచ్చి ఇంత చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా ఫస్ట్ ఇంటర్వ్యూ మా లైఫ్ లో ఇది. ఓకే. మేము వచ్చిన కాన్సెప్ట్ ఒకటి ఉందండి, చెప్పలేదు. అవార్డు వచ్చిందన్న, టీవీ అవార్డు వచ్చిందండి మనకి, బుల్లితెర అవార్డు వచ్చింది. బుల్లితెర అవార్డు మనకు వచ్చింది. దాని పర్పస్ మీదే మేము హైదరాబాద్ మా అబ్బాయి హైదరాబాద్ వచ్చాం. ఈ సందర్భంగా మీరు ఫోన్ చేయడం, ఇంటర్వ్యూకి రమ్మంటాం. ఆ శిల్పకళా వేదికలో అవార్డు ప్రదానాలు ఉన్నాయి. ఓకే. ఆ పురస్కారాన్ని కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఓకే. ఈ విధంగా మీ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కలిసి మా చాలా హ్యాపీ అన్న. సంతోషాలు ఫస్ట్ టైం మేము ఇదంతా మాట్లాడడం, ఫస్ట్ టైం అనమాట. బిహైండ్ ది సీన్స్ ఏమన్నా ఇప్పుడు చెప్పడం కానీ ఇదంతా మాకు ఫస్ట్ టైం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను చూడలేదు. అదే అదే. సో వరకు ఇప్పుడు కలిసిందన్న మా ఫస్ట్ ఇంటర్వ్యూ కంప్లీట్ గా. అసలు ఇప్పటివరకు తెలియదు అన్న, ఇప్పుడు ఆపుతుంటారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఈ అవార్డు మాకు ఇంకా సింక్ అవ్వట్లా. మాకు ఒక 1 million వచ్చిందంటే కూడా మాకు ఇంకా సింక్ అవ్వట్లా. ఏం జరుగుతుంది మా లైఫ్ లో తెలియట్లేదు. మా వర్క్ నచ్చుతుంది, జనాలు కామెంట్స్ పెడుతున్నారు, ఎంతవరకే చూస్తున్నాం కానీ మేము బావిలో కప్పల్లాగా అదే ఊర్లో ఉంటాం. ఏం జరుగుతుందో తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. డాడీ బయటకు వెళ్తుంటే వాళ్ళ కార్లు చాలా మంది వస్తారు, వీకెండ్స్ లో చాలా మంది వచ్చి ఫొటోస్ దిగుతుంటారు, ఇంటికి వస్తుంటారు, వస్తారు, చూపిస్తాను, వస్తానే ఉంటారు అన్నమాట. మాట్లాడుతూ ఉంటాము. మాకు అంత కొత్తగా ఉంటది. అంటే ఈ సెలబ్రిటీ లాగా చూస్తా ఉంటారు. మాకు ఇంకా సింక్ అవ్వదు అనమాట. మా అమ్మకి గానీ నాకు గానీ బాగా అసలు సింక్ అవ్వదు. ఏం జరుగుతుందమ్మా అంటాం. అసలు మన బురిపాలెం వెళ్ళాం, అక్కడ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. లంచ్ కానీ పిలిచారు. మేము నా జీవితంలో మర్చిపోలేని రోజు సంక్రాంతి అంటే ఈ 2024లో మాకు శుభసూచకం. ఫస్ట్ సంక్రాంతి పండగకి మమ్మల్ని గెస్ట్ గా ఇన్వైట్ చేసి ఆ ఊర్లో అందరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆడవారికి కానీ మగవారికి కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా అసలు ఒక ఆత్మీయత అనేది ఎలా ఉంటుందో వాళ్ళు చూపించారు గురిపాలి వాళ్ళు. అలాగే ఎక్కడైనా ఏ సబ్స్క్రైబర్స్ అయినా డాడీ మనకి ఎక్కడైనా అసలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సింక్ అవ్వడానికి నాకు తెలుసు మేబీ ఈ ఛానల్ ఎప్పుడు ఒక 4-5 years సింక్ అవుద్దాం, మాకు తెలీదు. మాకు ఛానల్ ఉంది, ఇంత పెద్ద ఛానల్ ఉందని ఇంకా సింక్ అవ్వట్లా. నాకైతే అవ్వట్లేదు. కానీ నేను అన్నాను రెండో వీడియో తీసుకుని చెప్పాను డాడీకి, డాడీ 1 million కొడతాం మనము, అప్పుడు పని చేయాలి డాడీ మనము. మీకు ఇందాకే నా ఫ్యూచర్ నా కొడుకు ఫస్ట్ లోనే చెప్పాడు 1 million కొడతామని చెప్పాను. నేను ఈ పురస్కారాన్ని అందుకోవడానికి నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్ దేవుళ్లే కారణం అండి. బుల్లితెర పెద్ద పండుగ ఈ పురస్కారానికి నన్ను ఆహ్వానించిన వారికి కూడా, అలాగే నన్ను ఇంతవరకు తీసుకొచ్చి ఈ పురస్కారం నాకు అందజేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ అసలు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మీ ఛానల్ పరంగా అందరికీ చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నానండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మన ఫుడ్ అండ్ ఫార్మ్ బాబాయ్ గారితో అండ్ మన సాయి తోటి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.